కాబట్టి క్వశ్చన్స్ అడగాలి. సార్ ఇప్పుడు సస్యాహారానికి మాంసాహారానికి ఏం తేడా సార్? ధ్యానం చేసేటప్పుడు సస్యాహారమే తీసుకోవాలని చెప్తున్నారు, ఎందుకని సార్? అంటే ధ్యానం పక్కన పెట్టు, జనరల్ మాట ఏంటంటే మనకి 45 తర్వాత మనలో ఉన్న ఎనర్జీ సెల్స్ అన్ని 50 కల్లా సెల్స్ 50 బిఫోర్ ఏంటంటే సెల్స్ పుడుతూ నశిస్తుంటాయి. ముందేంటంటే యవనంలో ఉన్నప్పుడు ఏంటంటే మన సెల్స్ నశించేది తక్కువ, పుట్టేది ఎక్కువ. చిన్నపిల్లలకి ఏజ్లో వాళ్ళకి మరణించేది తక్కువ, పుట్టే ఎక్కువ. అందుకు వాళ్ళు చిన్నగా ఒక ఖాళీ కూర్చోదు. అలా 40-50కి ఏమవుతుంది అంటే పుట్టేయి నశించే బ్యాలెన్సింగ్ ఉంది 50కి. ఆఫ్టర్ 55 ఏంటంటే పుట్టే తక్కువ, చనిపోయే ఎక్కువ. ఇట్లా ఉంటుంది. అర్థమైందా? బండి లోడ్ ఎక్కువైతే బ్రిడ్జి మీద ఎక్కేటప్పుడు చిన్న బండి లోడ్ ఎక్కువైతే ఉయ్యి అంటే బండి ఎక్కలేదు. అంటే ఎక్కే ఎనర్జీ ఎక్కువ ఉంది, ఇంజిన్లో స్ట్రెంత్ లేదు. అప్పుడు ఏం చేయాలంటే మనం సెల్స్ వల్లే లోపల ఎనర్జీ శక్తి, ఆరాయించుకునే శక్తి, చూడటం గేట్ అంతా ఉంటుంది. ఆఫ్టర్ 55 కొంచెం గురుగులాట స్లో చేయాలి, లోడ్ తగ్గించాలి, వెయిట్ తగ్గించాలి. ఆహారంలో, ఆలోచనలో, ఆస్తి పిల్లల విషయాలు, బంధాల్లో కొంచెం ఓకే అమ్మా మీరు అక్కడ రావాలమ్మా, మీరు ఇంపార్టెంట్ అన్నమ్మా, పర్లేదమ్మా నేను కొంచెం ధ్యానం చేసుకుంటాను, థ్యాంక్స్. ఇంపార్టెంట్ దానికి వెళ్ళాలంటే కొంచెంగా వెయిట్ తగ్గించుకోవాలి. దాని గురించి మీకు ఉదాహరణ చెప్తాను. నాన్ వెజ్ వచ్చింది కాబట్టి నాన్ వెజ్ ఫినిష్ చేస్తా, ఇదే కథలో ఫినిష్ చేస్తాను. అందుకని ఆటోమేటిక్గానే దేహం కోఆపరేట్ చేయండి, అది ఫోర్స్ఫుల్. దానిలో ధ్యానం ఏంటంటే మేము నైట్ ఫోన్ చేసి ఒక 10-15 సంవత్సరాలు మార్నింగ్ తెల్లారుదాం 3 o'clock మీటింగ్ లేవాలంటే నైట్ ఫుల్గా పెగల్లా తిని ధ్యానంలో కూర్చుంటే ఏమొచ్చింది, ధ్యానం నిద్ర వచ్చింది. అందుకని మేము వండిన ఆహారం మధ్యాహ్నం ఓన్లీ ఒక్కటి తీసుకుంటాం, మధ్యాహ్నం మార్నింగ్ తీసుకుంటాం, ఈవినింగ్ ఓన్లీ ఫ్రూట్స్. ఎంటీ స్టమక్ ఉంటే 1 లీటర్ నీళ్ళు తాగి వాష్రూమ్కి వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళి ధ్యానంలో కూర్చుంటాం. అది బాడీ తేలిక ఉంటుంది కోసం. ఇదొకటి. మా కత్రిజ్ గారు సిద్ధాంతం ఏంటంటే గురువులు మేము ఎంతోమందిని చూసాము, నాన్ వెజ్ అనేది తప్పు, దేవహింస తప్పు అంటారు, వాళ్ళు చెప్పరు. ఈయన పబ్లిక్గా దీన్ని బలంగా చేసింది. చాలా మంచిది. అంతర్వాళ్ళలో మనలో చూసుకోవాలి. అందరిలో ప్రాణం కాకిపిల్ల ముద్దని, నీ పిల్లల ముద్ద కాకిపిల్ల అట్లా అనేది ఆయన సైకాలజీగా. అందుకని ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏంటంటే ఇప్పుడు ఫుల్ ధ్యానం చేయండి, ఆటోమేటిక్ వీడియో వదిలేస్తారు. అది వదలాలని క్యాన్సిల్ పెట్టుకుంటే ఘర్షణ జరుగుతుంది. ధ్యానం చేస్తే ఆటోమేటిక్ పోతుంది. ఇదే రీజన్స్. ధ్యానం చేస్తే ఆటోమేటిక్. రేపు నుంచి మౌన దీక్ష తీసుకోండి. ఇప్పుడు దీక్ష తీసుకోండి ప్లీజ్. మౌన దీక్ష. బిఫోర్ 50, ఆఫ్టర్ 50. బిఫోర్ 50 పుట్టిన తర్వాత మీకు పేరు పెట్టారు పలానా సుబ్బాయమ్మ.
లక్ష్మి, సురేష్ అని పేరు వస్తుంది. చదువుకుంటే డిగ్రీ యాడ్ అవుతుంది, పెళ్లి చేసుకుంటే భార్య భర్త యాడ్ అయ్యారు, ఇద్దరు కలిసి పిల్లలు పడుతున్నారు. అన్ని బిఫోర్ ఫిఫ్టీ యాడింగ్ అన్ని. ఉద్యోగం చదువుకున్నది ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం వచ్చినందుకు డబ్బులకు ఇల్లు వచ్చింది, ఆధార్ కార్డు వచ్చింది, బిఫోర్ ఫిఫ్టీ అన్ని వస్తాయి. ఆఫ్టర్ 50 రివర్సల్. అప్పుడు ఉద్యోగం సమయం అయిపోయింది, మీ సేవలు అవసరం లేదు, ఉద్యోగం తీసేస్తారు గవర్నమెంట్. 65 తీసేస్తారుగా. పిల్లలు పెద్దోళ్ళు లేరు, ఈ పక్కన ఉంటాం, మాకు కొంచెం అనీజీగా ఉందండి, పక్కన ఫ్లాట్ తీసుకుంటాం. ఏం లేదు. భార్య మా పిల్లలకి మనవడికి వాడు ఇస్తే 8 ఏళ్ళు అంటున్నారు, నన్ను కొంచెం తోడుగా రమ్మంటున్నారు. భార్య అవుతుంది అక్కడ ఎట్లా ఫస్ట్ అన్ని ఆడేది కదా. అప్పుడు మనం వాళ్ళు యాడైని వెళ్తుండే కొంది మన భగవంతుడికి యాడవుతుండాలి. ఇప్పుడైతే ఆఫ్టర్ 50 మేము భగవంతుడు ఎందుకు ఏడవమన్నాం? ఇప్పుడు వచ్చినప్పుడు మీకు భార్య దాకలే, నువ్వు లేకపోతే నీకు ఇస్తావా లేదా? పిల్లలు వచ్చినప్పుడు హ్యాపీ ఉన్నావు లేదా? ఉద్యోగం కేక్ ఇచ్చావు లేదా? అట్లే వచ్చేటప్పుడు ఎంత ఆనందంగా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. ఇది నీ ఉద్యోగం కావచ్చు, ఇల్లు కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు. పోతున్నప్పుడు అదే లెవెల్ యాక్సెప్ట్ చేయాలి. ఇది వాళ్ళు వెళ్తుంది, మా పక్కన కాపురం పెడుతున్నాడు కొడుకు అన్నాడు, థ్యాంక్స్ అన్న. ఇన్నాళ్ళు నేను అన్నం పెడితేనే తింటానన్న నా కొడుకు, నువ్వు అన్నం పెట్టి తింటానంటే నన్ను మరిగించేగా, నాకు అది గొప్పదాన్ని. నువ్వు అట్లా పదిదాన్ని థ్యాంక్స్ బాగుంది. కొన్ని చూపు మేతపడింది, కాళ్ళు మెత్తపడి థ్యాంక్స్ అన్నప్పుడు, లాస్ట్ డాక్టర్ వచ్చినప్పుడు కొద్ది క్షణాల్లో మీరు వెళ్తారన్నప్పుడు థ్యాంక్స్. ఇన్నిటికి థ్యాంక్స్ చెప్పినాడు, దానికి థ్యాంక్స్ చెప్పలేమా? అది అందుకే ప్రతిదానికి థ్యాంక్స్ బాగుంటారనేది. మా నాగేంద్ర వీళ్ళు అడగండి. ఎన్నికోసం ಹೇಳಪ್ಪ ಏನು ತೊಂದರೆ ಇಲ್ಲ. మామూలుగా కార్పొరేట్ కల్చర్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే సిమిలర్గా మామూలుగా మీ వైపు వస్తే ఫిలిం ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఈ ఆధ్యాత్మిక లైఫ్, ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేయాలి? ఏంటంటే మనం ఏంటంటే 2 రకాలు, వెళ్తే ఫ్యామిలీ ఫుల్గా వెళ్తాం, వెళ్తే వర్క్లో ఫుల్గా వెళ్ళిపోతాం. ఎక్కడ మనిషి ఎక్కడంటే మనిషి ఏం చేస్తున్నారంటే నేచురల్ వాడుకుంటే సంపాదిస్తే డబ్బులు సంపాదించుకొని వెళ్ళిపోతున్నారు. ఆరోగ్యం ఇట్లా ఒకళ్ళు ఏదైనా ఒక ఆరోగ్యం ఉన్నారనుకో, ఆస్తి ప్రకారంగా వీక్గా అవుతున్నారు. అప్పుడు ఏమంటే ఆస్తి నీవు డబ్బులు లేవనుకోండి, ఫ్యామిలీలో మర్యాద లేదు. ఫ్యామిలీలో ఉన్నాడు, భగవంతుడికి మర్యాద లేదు. డబ్బు అంటే ఆయన దగ్గర మర్యాద లేదు, డబ్బు లేదంటే ఈ దగ్గర మర్యాద. మనకి సాధారణ అన్నా కానీ మనకి సాధారణ ప్రాబ్లం కాదు, టాస్క్ మనకి. అది ఏమవుతుందో కూర్చున్నావా, సన్యాసుడు ఏం లేదు. అది అందరూ ఫ్యామిలీ ప్రాబ్లం ఏంటంటే అది భగవంతుడు పట్టుకోవాలంట. ఏం చేయాలి మనం? అందుకని జోడెట్ల బండి, ప్రపంచం ఆత్మ పైన 2 కానీ కరెక్ట్గా బ్యాలెన్స్ వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. సంసారం ఆత్మ పైన 2 బ్యాలెన్స్ ఉంటుంది. అప్పుడు బండి ఈజీగా మూవ్ అవుతుంది. ఒక బండి లాగి ఒక బండి వెనక్కి లాగుతుంది అనుకోండి, బండి మూవ్ అవుతుందిగా. ఎత్తు లాగింది 2 ఎత్తులు, ఒక ఎత్తులు ముందుకు వెళ్తాం, ఒక ఎత్తు లాగి బండి మూవ్ అవుతుందిగా. 2 ఎత్తులు కరెక్ట్గా వెళ్ళాలంటే అది మేము చేస్తున్న పని. అందుకని పనిని మేము వ్యతిరేకించట్లేదు, అదే మమ్మల్ని రికార్డు చేసేసి. మాకు షూటింగ్ జాబ్ దొరికితే మా షూటింగ్ అంటే అక్కడికి వెళ్తారు, బ్యాంక్ వెళ్తారు కదా, మేము ఆశ్రమానికి వెళ్తాం. అందుకని
అనేది చాలా ఇంపార్టెంట్. మీరేం చేస్తారంటే ఇప్పుడు నా బంగారు చెప్పేది పని ధ్యానంగా మార్చుకోండి. పని ఆడవాళ్ళు బట్టలు ఉతుకుతున్నారు, ఆ మైండ్ అంతా బట్టలు ఉతుకుతూ పెట్టండి. మీరు పప్పు ఉప్పుతున్నారు, పచ్చడి నూరుతున్నారు, నూరేమీ పెట్టండి. ఏడు నూరుతూ ఆ సీరియల్ అత్త ఏమందో, ఈ సీరియల్ కోళ్ళు ఏమందో, ఆ సీరియల్ కూర్చొస్తే ఉప్పు ఎక్కువ పోతే కారం కారం ఎక్కువ అవుతుంది. సీరియల్ ఉంచుకున్నాడు ఉప్పు ఎక్కువ వేస్తాం, గడ్డి ఉప్పు కారం వేసేయండి, మూడు బండ వేస్తాడు. బుద్ధిందంటే ఇన్నాళ్ళ నుంచి అంటారు. అందుకని చేస్తున్న పనిని నీ చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు ప్రేమించి ఉన్నంచే పనిలో నువ్వు నిమగ్నమయ్యి బయటకు వస్తే హ్యాపీ. మేము చేస్తున్నది అది. మేము షూటింగ్ మీటింగ్ మా పెద్దగా తేడా ఉంది, రెండు ఒకటి. అదే మన ఏంటంటే ఇది దీన్ని కానీ మనం ఏదైతే ఆత్మసత్యాన్ని కానీ మనం పట్టుకుంటే అది ఈజీ అవుతుంది. దీన్ని పట్టుకుంటే భగవంతుడు ఇది అవ్వదు. అందుకని ధ్యానం చేస్తే చాలా ఈజీగా పని, ఏ పని అయినా చాలా ఈజీగా వెళ్ళచ్చు అనేది ఐడియాస్. ధ్యానం చేస్తే కొంచెం మనం ఎక్కడవుతుందంటే టెస్ట్ అవుతుంది, ఎక్కడవుతుందంటే తట్టుకోలేకనే. అంటే ఒక విషయం చెప్పాలి, మా సినిమా షూటింగ్ మేము నా పేరు సూర్యని బన్నీ గారు షూటింగ్ అల్లు అర్జున్ గారు షూటింగ్ జరుగుతుంది అంటే మమ్మల్ని లేదా అందరూ పొగిడేస్తారు అనుకో వాగుతాం. అంతకుముందు సినిమా రేసు గురం సూపర్ హిట్ అయింది, బలి సూపర్ చేసేవన్నారు. దాని తర్వాత సినిమా ఒకటేదో నా పేరు సూర్యకి మమ్మల్ని తీసేశారు. సినిమా ప్రొడ్యూస్ సినిమా బయట చేస్తా ఉంటే ఒక 2 రోజులు కంపోజ్ చేసిన తర్వాత తీసేశారు. మీ కంపోజ్ బాగా తీసేశారు. థ్యాంక్స్ అయ్యా, థ్యాంక్స్ చెప్పి 10 రోజులు గ్యాప్ దొరికింది. షూటింగ్ గ్యాప్ దొరకల. అక్కడ స్టార్ట్ చేసి తిరుపతి, అరుణాచలం, నెల్లూరు మొత్తం రౌండ్ తిరిగాం. థ్యాంక్సే కదా వాళ్ళు థ్యాంక్స్ చెబుతాం. మా టైం ఇచ్చారు వాడు. అందుకని మిమ్మల్ని అందరూ ధ్యానం చేస్తాను, మిమ్మల్ని అందరూ పొగుడుతాడని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ధ్యానం చేస్తే మీకు అన్ని మంచి జరుగుతుంది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఏది జరిగినా యాక్సెప్ట్ చేయడం కోసం ధ్యానం. ఇప్పుడు మేము ధ్యానం ఏం చేస్తున్నామంటే మేము అనుకున్నది ఏం జరగద్దు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ రావడానికి కోసం ఏం ప్లాన్ చేసాం, ఏం జరగొద్దని ప్లాన్ చేస్తాం. అది చేయాలంటే ఏం జరిగింది యాక్సెప్ట్ చేసే డేర్ ఉండాలి. నేను అంటున్నాను తల్లి, మీకు 2 నేలు ఉండాలి. అర్థమైందా? నువ్వు ఒక నేను, నీ ఆలోచన ఒక నేను ఉంది, నీ ఆలోచన ఒక నేను ఉంది, నీ పైన నడిచే ఒక నేను ఉంది, భగవంతుడి నేను. అదే తల్లి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. నువ్వు ఒకటి అనుకుంటున్నావు, ఇది జరగల, ఇంకోటి ఏదో జరిగింది, అదేదో తెలుసా? భగవంతుడు ఏది అంటే నువ్వు జరిగితే నీకు జరగకపోతే ఓహో అప్పుడు అనాలి, నా విడివిడి జ్ఞానం లేదు అనుకున్నానయ్యా, కోరుకున్నా ఓ మంచి భర్త. మేము అనుకున్నాం ఒక మంచి ఐశ్వర్య లాంటి హీరో భార్యగా అనుకున్నాం. మాకు సాధారణ ఇచ్చారు. ఐశ్వర్య భార్య రాలనుకోవడం కాదు. ఆయన ఏంటంటే ఎదవల్లారా మీ మొఖాలకి వాళ్ళే ఎక్కువ ఇచ్చారు. నేను అంటున్నాను, ఐశ్వర్య భార్యను చేసుకుంటే ఇప్పుడు మేము మీ దగ్గరికి వస్తామా అడుగుతున్నాను. ఆవిడ బాడీ గార్డులో కూర్చోవాలి, ఎక్కడికి వస్తున్నాను ఆవిడ కాల్చడు ఎక్కడ. ఈవిడేంటి మా ఇంట్లో కూర్చుంది. మరి ఎవరు ఆయన ఇచ్చింది కరెక్ట్ కదా? అంటే నా దిక్కు నేను నాకు ఇచ్చుంటే నేను ఆవిడకి చేతులు పెట్టుకోవాలా? ఇప్పుడు నాకు ఆవిడ చేతులు పెట్టుకుంటుంది. మరి ఆయన గొప్పడు కదా. అందుకని నీ ఆలోచనలే అర్థమైందా? అప్పుడు ఏమన్నానంటే, అయ్యా ఈ ప్రపంచ జ్ఞానంతో నేను ఏదో కోరుకుంటా, అది ఇవ్వబాక, నీకు నచ్చింది ఇవ్వు, అది నేను యాక్సెప్ట్ చేస్తా. ఆలోచించకుండా ఉండకూడదు, ఉండాలి. నువ్వు కోరుకో, ఇల్లు కావాలనుకో, నీకు కారు కావాలని కోరుకో. కారు ఇవ్వలేదా? ఓకే, నడుస్తున్నా, హ్యాపీ. ఆరోగ్యం సార్, ఆరోగ్యం అనుకోవటమే. అదే తల్లి,
అందుకని నువ్వు అనుకున్నా జరిగితే ఎప్పుడన్నా ఒకసారి నువ్వు అనుకున్నది జరుగుద్ది. అది నిజం అనుకుంటావు నువ్వు, ఇంకోసారి జరగదు. పాట ఒకటి తెలుసుగా, పాట ఒకటి అనుకున్నాయని జరగవ కొన్ని, అరే అనుకోలేదని ఆగవ కొన్ని, జరిగేవన్నీ మంచికని అనుకోవటమే మనిషి పని. ఏదైనా మంచే అయితే మిమ్మల్ని క్వశ్చన్ ఆన్సర్ అడిగితే మేము వింటున్నాము, మాట్లాడుతున్నాం. అడగతాను సార్ గారేమో ధ్యానం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొంతమంది గురువులు శ్వాస నిశ్వాస యోగా ధ్యానం పైన ముద్రీకరిస్తే భగవంతుని తొందరగా చూడొచ్చు అంటారు. సో దీన్ని ద్వారా వెళ్తే తొందరగా చూడొచ్చా, లేకుంటే మన చక్ర ఆసన ద్వారా చూస్తే తొందరగా వెళ్ళొచ్చా? అంటే మనకి ఇంతమంది మెంటల్ షో అని మెంటల్ ఉంటాడు, ఇంతమంది గురువులు కావాలి. సో మనీ డైమెన్షన్ మన మెంటాలిటీ వస్తుంది కాబట్టి ఈషా ఫౌండేషన్ కావాలి, లక్ష్మీర్ కావాలి, మంత్ర రాజు గారు, తర్వాత హార్ట్ ఆఫ్ లింగ్ రవిశంకర్ గారు, సో మనీ గురువులు కావాలి. ఎందుకు మన మనసును తగ్గట్టు కానీ గురువులు ఎక్స్పెండ్ అయ్యే గురువు ఆ సృష్టి క్రియేట్ చేసింది. అందుకని నీ మనసుకి ఏది అంగీకరించి పాజిటివ్ వెళ్తున్నావో అది బాగా, అదే కరెక్ట్. నేను ఇది కరెక్ట్ అంటాను, నీ మనసు ఏదో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సుదర్శనకి కరెక్ట్ అనుకున్నావు, నేను ఇది కరెక్ట్ అన్నావు, నీ మనసు అక్కడ ఉంది, ఇది ఎక్కడ ఆడికి వెళ్ళిరా చూసిన తర్వాత ఇదే కరెక్ట్ నువ్వు అవుతావు. అందుకని పత్రిజ్ గారు ఏమంటారంటే ఆయన దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అందరు గురువు దగ్గర వెళ్ళండి తెలుసుకొని చెప్పాడు. కొంతమంది గురువులు అంటే అది ఎంత వేస్ట్ మనదే గొప్ప కొంతమంది అంటారు సైకాలజీ, వీనట్టు అందరూ మీకు ఫ్రీడమ్ ఇచ్చాం చూడు అని 4 రకాలు చూడు ఏదో కరెక్ట్గా చేసేది. ఏంటంటే లెక్క ఏంటంటే బాల్ 6 కొట్టావా ఇంపార్టెంట్, అది ఇలా కొట్టావా ఇలా కొట్టావా ఇలా కొట్టే కాదు, 6 వెళ్ళిందా ఇంపార్టెంట్, నువ్వు బాగుపడ్డావా ఇంపార్టెంట్ అంతే. నువ్వు జ్ఞానంగా ఉండు, భగవంతుని తెలుసుకో, అది ఇంపార్టెంట్. ఎక్కడ నేర్చుకోపో, మా దగ్గర మా మాటలే నాకు అవసరం లేదు. ఇప్పుడు ఏలేదు గురుగారు, నీకు అరుణాచలం వెళ్ళాలంటే నీకు 90 రూట్లు ఉండేవి. అందరూ లేదు ఎక్కడికి, అరుణాచలం అందరూ చేసేది ఆత్మ పైన. నేను అనేది ఏంటంటే మీరు నాకు ఉదాహరణ చెబుతాం. గొర్రెలు ఉండే ఇదో గొర్రె అంటే గొర్రె వెళ్ళింది మొత్తం తోలుకొచ్చాడు, తోలుతున్నాడు, దొడ్లు తోలుతాడు. అందుకని విశ్వంలో జీసస్ కావాలి, హల్లా కావాలి, సాయిబాబా కావాలి, రామ కావాలి, రావణ భగవానులు కావాలి. వీళ్ళందరూ కలిసి ఎక్కడికి వెళ్తారు? సముద్ర నదులు వేరు వేరుగా భారతనే, ఇది కృష్ణ నది, గంగా నది, ఆ నది, ఈ నది అన్నాం, సముద్రం కలిసింది. దాన్ని ఏ నది పేరు పెట్టి చెప్పండి మీరు, చెప్పండి పోయి అక్కడ. నువ్వు కలిసేదాకే ఇది పిరమిడ్ సంస్థ, ఇది ఏషా ఫౌండేషన్ సంస్థ, ఆ సంస్థ, ఈ సంస్థ అనుకుంటావు. నిజంగా కలిస్తే సమస్య లేదు. సమస్య లేనప్పుడు సమస్య ఉంది, సమస్య లేనప్పుడు సమస్య లేదు. సమస్య కోసం సమస్యలో సమస్య తీరింది, సమస్య లేదు. అంతా నువ్వేనయ్యా, సమస్య లేదు, సమస్య లేదు, లేవు. కరెక్టా? గుడ్. నెక్స్ట్ వీళ్ళందరూ ఏంటి, మీరు సమస్య లేని జీవితం కోసమే వాళ్ళందరూ కొట్లాడుతున్నారు. సమస్య లేని సమస్య తీరిందంటే సమస్య తీరినట్టే. సరే ఇలా చెప్పారు కదా, మనకి శ్రీకృష్ణ భగవానుడు ఉత్తర గీతం అని ఒకటి అర్జునుడికి లాస్ట్ సుగతం చెప్పాడు. ఉత్తర గీతంలో రెండింటిని వేరు వేరుగా తీసుకెళ్లి సహస్రం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక్కటి చేశాడు. భౌతికంగా ఫస్ట్ రెండింటిని వేరుగా చూడాలి. సహస్రంకి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు రెండింటిని ఒక్కటి చేసేదాకే రెండు ఒకటి చేయమన్నా, నువ్వు ఉండేదే ఒకటిగా ఉండవు. చేసేది లేదు అక్కడ. గురుగారు ఏంటంటే మనకి ఎలా అయిపోయిందంటే, మనం ఉన్నది ఒక్కటే, మనం గ్రీన్ కలర్ పెట్టినాం అనుకో, గ్రీన్ కాపాడుతారు. ఏంటి గ్రీన్ కూడా అంటావు? అక్కడ లేదు లేదు, ఉంది.
అందుకని రెండు లేవు, నీ కళ నీ సూపర్ తేడా ఉంది, నీ ఆలోచనే తేడా ఉంది. నల్లగర్థం పెట్టుకుంటే అందుకని ఏం చేస్తామంటే గురువులంతా అలా గుట్టిగా వేసి కళ్ళలోడి సిప్పి పడేస్తారు. నేను ఎక్కడున్నానా? ఇక్కడే ఉన్నా లేదు ఎక్కడో ఉన్నట్టు. వీళ్ళందరూ బయట అంటే కొంతమంది డబ్బు అని కళ్ళజోడు పెట్టుకుంటున్నారు, కొంతమంది పేరు ప్రతిష్టలను కళ్ళజోడు పెట్టుకుంటున్నారు, కొంతమంది ఈ దేహాన్ని అందంగా సరిచేసే కళ్ళజోడు పెట్టుకుంటున్నారు, కొంతమంది తినే కళ్ళజోడు పెట్టుకుంటున్నారు. ఈ వాటిలో ఎక్కడ ఉందా, ఆ వాటిలో ఎక్కడ ఉంది, అక్కడ ఎక్కడ ఉంది. అప్పుడు ఈ కళ్ళజోడు పీకేస్తే ఈ కళ్ళజోడులను తీస్తే అసలు కళ్ళజోడు అసలు పడుతుంది. కళ్ళజోడు కొట్టుకోవటం కళ్ళజోడు మేము ఏంటంటే ఇప్పుడు చర్చగా ఏంటి తెలుసా, మీ కళ్ళజోడు తిరగటం కోసం వచ్చేది ఏం లేదు. భగవంతుడు కూర్చున్నావు, నువ్వు చెప్తే మాట్లాడు. నా బంగారం మా డాక్టర్ అడుగు, ఏదో నీ మనసులో వచ్చినారు. కర్మల అది అది నీలో ఉంది, మేము గమనించాం. ఏదో అడగాలని కాపాత్ర పడుతున్నాను గెస్ట్ స్టేషన్. అప్పుడు ఆ డౌటే వచ్చింది నా బంగారు తల్లికి, ధ్యానం చేయమంటున్నారు, కర్మ కరిగే లేవా డౌట్ వచ్చింది కదా తల్లి. ఇది ఉండే లేవా చేశారు, లేనట్టు ఎంత తెలుస్తుందా, కరిగినట్టు ఎంత తెలుస్తుంది నాకు. కట్టేస్తాడు నేను కట్టేస్తానికి కరిగిన వాళ్ళు ఎలా ఉంటారు, కరగిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది. గుడ్. మీ పేరేంటి గురుగారు? గుడ్. మీ ఊరు? ఏం పని చేస్తుంటావు? ఓకే. పిల్లలు ఎంతమంది? గుడ్. మీ సొంత ఇల్లు ఉందా? గుడ్. మీ కారు ఉందా? గుడ్. అర్థమైందా? అదే పత్రిజీ గారు కూర్చున్నాడు ఇట్లా. మీ పిల్ల ఎంతమంది? నా ప్రపంచంతో నా పిల్లలే. మీ ఇల్లు మీ ఎన్ని ఇళ్ళు ఉండి ప్రపంచంతో నా ఇల్లే. ఆకాశం నా ఇల్లు, ఆకాశం నా ఇల్లు, ఇదంతా ఆకాశమే. నీకెంత ఎంత వచ్చింది నాకు, ఈ భూమంతా నాదే. దాన్ని ఎలా టెస్ట్ చేయాలి తల్లి? మీకు ఇచ్చిన టెక్నిక్ చెప్తా. అది గురువు స్టేజ్, అది గురువు స్టేజ్. తర్వాత మన స్టేజ్ మాట్లాడదాం. నువ్వు ధ్యానం చేస్తున్నావు అందరికి జనరల్, నీకు ఒక మాట అందరి కోసం చెప్తాను, నువ్వు తప్పు. పొట్టు చీర, నీ నచ్చిన పొట్టు చీర కొన్నావు చందనా బ్రదర్స్ లో, ఇంపార్టెంట్ 10,000 రూపాయలు ఇంపార్టెంట్ కొన్నావు. ఒక ఫంక్షన్కి వేసుకెళ్ళావు, మీ ఫ్రెండ్ పెళ్లికి కూతురు పెళ్లికి వెళ్ళావు. వెళ్ళినప్పుడు సుబ్బారాయణ గారు ఎక్కడ కొన్నారు చీర అన్నారు. ఏమండి ఇది చందనా బ్రదర్స్ ఒకే ఒక ప్రింటే కొన్నాను అక్క అని కొంచెం ఎలా తిరుగుతూ ఫంక్షన్కి వెళ్ళావు. కామన్ వెళ్ళేదే కదా. అప్పుడు మనసులో ఇంకో పక్కన వచ్చింది, ఇంకో ఫ్రెండ్ ఫంక్షన్ వచ్చింది. ఆ రోజు ఏంటంటే నీ పని మనిషి చేద్దాం ఒక స్పాట్ చీర పక్కన పెట్టావు. చీర కలిసిపోయి వెళ్ళింది, ఏం లేదు. మీ ఆయన బంగారం తీసుకెళ్ళి ఎక్కడో కథగొట్టు పెట్టాడు. ఈ పాత చీర ఒకటి ఉంది, బీరువా తాళాలు మీ ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఈ చీర కట్టుకున్నావు, తలకు దూపోలా, మెల్ల నగలేవు, పాత చీర కట్టు మళ్ళీ ఫంక్షన్కి వెళ్ళావు. పొట్టు చీర కట్టుకున్నప్పుడు వాళ్ళ ముందు ఇలా తిరుగుతున్నావా? ఈ పాత చీర కట్టుకున్న ఇలా తప్పుకుంటున్నావా? ఇదే టెస్ట్. పొట్టు చీర కట్టుకున్నప్పుడే అక్కయ్య గారు ఎలా ఉన్నారంటే తిరిగినట్టు, ఈ పాత చీర కట్టుకుని తిరుగుతుంటే అప్పుడు ఒక ఆవిడ అడిగింది, అరే చుబ్బా ఈ చీర నీకు మ్యాచ్ అవ్వలేదు అంది. నాకు నేనే మ్యాచ్ అవ్వలేదమ్మా, చీర ఎలా మ్యాచ్ అవుతుంది? నేనే ఎట్లా? ఇది ధ్యానం చేస్తున్న టెస్ట్ చేస్తూ నువ్వు టెస్ట్ చేసి ఎప్పుడు చెప్పొద్దు. అర్థమైందా? ఈ దెబ్బ ఫంక్షన్ టెస్ట్ చేసుకోండి మిమ్మల్ని. అంటే అర్థమైందా? చుప్పులు అదే ఇంకోటి చెప్పవసరం లేదు తల్లి. తర్వాత తల్లి మనము నీకు ధ్యానం చేసేటప్పుడు మన కర్మలు ఎలా కలుగుతున్నాయి అంటారు కదమ్మా. కర్మ అనేది అసలు లోపలికి వెళ్ళి చూస్తే లేదు. కర్మ నేను ఉండాలనుకుంటే నీకు కర్మ ఉంది. నేను సుబ్బాయమ్మని, నేను లక్ష్మిని, నాకు 2 పిల్లలు, షోన్షో ఫలానా అంటే నీకు కర్మ ఉంది. నేనని పక్కన పెడితే కర్మే లేదు.
ఎందుకంటే మనం మేము అప్పుడు పిల్లలు అబ్బిడ్డి చదువుతుంటే ఆవిడ వచ్చింది, నేను ధ్యానం చేస్తున్నానండి, నేను గుడికి వెళ్తానండి, నేను గుడి సేవ చేస్తానండి, నేను 3 గంటలు చేస్తానండి, నాకు ఎందుకు ఈ కష్టాలు వస్తాయని అంది. అని అడిగింది. గుడ్. నేనేనా మాట 5 సార్లు వాడినాను. నేను ధ్యానం చేస్తానండి, నేను గుడికి వెళ్తున్నానండి, నేను సేవ చేస్తున్నానండి. ఇన్ని నేను నెత్తి మీద పెట్టుకొని ఈ నెమ్మది ఎలా ఉంటుంది? అర్థమైందా? చేసేటప్పుడు నేను పక్కన పెట్టండి, ధ్యానం చేసేటప్పుడు కూడా నేను ధ్యానం చేస్తానండి, నేను 3 గంటలు చేస్తాను పక్కన పెట్టాడు. నువ్వెవరు ధ్యానం చేయడానికి? నువ్వెవరు మనం ధ్యానం చేసేటప్పుడు పక్కన పెట్టేస్తే అనుకోండి. ఇంకోటి అమ్మ అది చెప్పిన తల్లి, ఏ రోజైతే ఒక మనిషి సినిమా థియేటర్లను, వాటర్లను, నగలను, సంస్కారాలు వదిలిపెట్టి నేను భగవంతుని తెలుసుకోవాలనే ఒక సత్యంతో అడుగు పెట్టేవో ఆ రోజు నీ కర్మ తగ్గం. కర్మ లేదు అంటే అంటే ఎన్నో ఎన్నో జన్మలు సుకృతమైతే కానీ ఈ మీటింగ్లో నువ్వు కూర్చో. మా ఫ్రెండ్స్ కూర్చోరు, అది మా రామలక్ష్మి ఇప్పుడు వచ్చారు, మాలాగా తెలుసున్నారు అంతే. అదే తల్లి. అందుకని తర్వాత ఏంటంటే కర్మ ఎట్లా చేరుతున్నాడో మేము చెప్తాం. కర్మ చేరే గుణం కూడా మేము టెక్నిక్ చెప్తాం. చిన్న విషయం అంటే ప్రతి వాళ్ళు మనం తెలుసుకోవాలి. అంటే మన సెల్ ఫోన్ నెంబరు, నీ నెంబర్ ఉంది, నీ కొడుకో నీ తమ్ముడో ఫార్మర్ ఉన్నాడు అనుకో, కరెక్ట్ నెంబర్ కానీ నొక్కితే అది అమెరికా వెళ్తుంది. అంటే కరెక్ట్గా డిజైన్ మనకి నెంబర్కి అంత కలెక్షన్ ఉంటే ఎక్కడికి ఉంటే వస్తుంది. అట్లాగే మన దగ్గర ఉన్న ఏంటంటే నేచర్కి మనకి మన అకౌంట్లో కర్మ ఎలా చేరుంటే అలా చేరదలేదు. ఇప్పుడు మనం ఒక ఒక అరటిపండు తొక్క, ఒక అరటిపండు తిన్నాం, ఇసురు పడేసావు, పడేసి వెళ్ళిపోయావు, వాడు కాలు దాని టప్పులు పడ్డాడు, నువ్వు లేవు అక్కడ. అంటే 2 రోజులు అమ్మ కడుపులు ఎక్కడ పడ్డారు అడుగురా అన్నాడు. ఆ అకౌంట్ నేర్పు వచ్చాడు, ఎక్కడ చేరు ఫుల్ బాటలు తాగావు, తాగితే బాగానే ఉంది, ఇసురు రోడ్డు మీద పట్టును బాగలేసావు, బాటలు పడేసావు, వాడు తొక్కాడు, కాలు గుచ్చుకుంది, అమ్మా అన్నాడు. ఏది గుచ్చుకున్న వాడికి దిక్కుద్ది, వేసిన వాడికి ఎక్కుద్ది. ఆయనకి అమ్మా అన్నది ఈ దిగుద్ది, ఆయన ఎక్కుద్ది, వేసినోడికి ఎక్కుద్ది, ఇదే అకౌంట్ అక్కడ ఎక్కుద్ది. కాబట్టి మనం నువ్వు చేసిన మిస్టేక్ ఒకరోజు కాదు, కొన్ని 100 సంవత్సరాలు కూడా నీ అకౌంట్లో జమ అవ్వాల్సిందే, తప్పించుకుంటానికి లేదు. నేచర్ డిజైన్ చేయబడిందంట. గుడ్. నువ్వు బంగారు తరగదు, నా చిన్ని బంగారు వాడు, నా బంగారు వాడకండి మీరు. గురువుగారు, వెల్లుల్లి తినచ్చా తినకూడదా? తెల్లబాయలు వాడద్దా? అదేమో ఏంటంటే ఎవరో ఉన్నాళ్ళు వాడచ్చు, కానీ ఈ ఏజ్కి అంతా తగ్గిస్తుంది. ఎందుకంటే ఏషియా ఫౌండేషన్స్ లో నాకు అక్కడికి వెళ్ళాను కదా, వాళ్ళు అసలు ఉల్లిపాయ వాడరు. అసలు ఉల్లిపాయ ఓం శాంతి అక్క వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉల్లిపాయ వాడరు. కొన్ని ఏంటంటే కెమికల్స్ ని కొంచెం రేట్ చేసే ఐటమ్స్ కొన్ని ఉండేవి, వాటిని కొంచెం వాళ్ళు డౌన్ చేస్తారు. అందుకని అది అమ్మ నేను అనేది ఏంటంటే పెద్ద అసలు మైండ్ పెట్టాల్సిన చిన్న చిన్న విషయాలు. అయితే ఏం చెప్తావు లేదా అంటే నువ్వు ఎవరు చేసుకో, కొన్ని పరిస్థితులు వాటికి వెళ్ళి తప్పదు అని అంటే కండిషన్ పెట్టుకోవాలి లైఫ్. ఎందుకంటే చాలా డేంజర్ పొజిషన్ కండిషన్స్. మేము మొన్న అనంతపురం షూటింగ్ వెళ్తున్నప్పుడు 5 మాల వేసుకొని నడుస్తున్నారు. ఎక్కడికి వెళ్తామంటే ఐపీఎల్ వెళ్తున్నాం అన్నారు అనంతపురం నుంచి. ఎన్ని రోజులు పడుతుంది? 30 days రావడానికి పోవడానికి 30 days పడుతుంది. ఈయన కొంచెం దూరం నడకలే ఆ కాళ్ళు ఎన్ని నాగిపోయి ఇలా నడుస్తున్నాడు. అంటే మనకు తెలుసుకోవాలి జనరల్ పాయింట్, ఇదిగో మీకు కూడా జనరల్గా పాయింట్. ఇప్పుడు కూర్చొని అమ్మ అని కూర్చున్నాడు. అప్పుడు ఆయన దగ్గరికి మేము అడిగాం, తెలుసుకుందాం ఇదంతా జనరల్ పాయింట్. తప్పు పడుతుంది, ఊరు తప్పు పడుతుంది. అమ్మా ఇది ఏంటి సార్ ఇంత కష్టంగా, ఇప్పుడు 30 రోజులు నడవాలన్నా ఇక్కడే నువ్వు కాళ్ళు దాచుకొని ఏం చేస్తామన్నా, ఇప్పుడు ఆగిపోవచ్చు అడిగాం. నేర్చి ఏమంటే నేను వెళ్తాను అన్నాను, వెళ్ళకపోతే దేవుడు అనుకుంటాడు, ఇక్కడ నుంచి వెనక్కి వెళ్తే ఊరి జనం ఏమనుకుంటారు.
చచ్చిపోయాడమ్మా. కమిటీ అవ్వద్దు. దేవుడు ఏమనుకోడు నిన్ను. ఎనర్జీ లెవెల్గా నిన్ను బట్టి అయ్యా నేను ఏం చేయలేనయ్యా, నేను నడవలేనయ్యా అంటే మనిషి ఏమైపోయాడు అంటే నీళ్ళు లేడు ఇక్కడ. దేవుడు కమిటీ అయ్యాడు, ఇప్పుడు మనుషులు కమిటీ అయ్యాడు. ఇటు వెళ్తే వీళ్ళు ఏమనుకుంటారు, అటు వెళ్ళకపోతే ఆయన ఏమనుకుంటారు. అందుకని దేనికి కమిటీ అవ్వగానే దేవుడు మిమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టడు. నిజాయితీగా నీతిగా ఆయన సరెండర్ అయితే ఏం లేదు. మేము అనుకోకూడదు. 5 సంవత్సరాలు మానేసం 3 పూటలు అన్నం తినేవాడు. అన్నం తినకపోతే ఎంత పెట్టేది కాదు. చెన్నైలో ఉండగా నేను కలిపేసుకొని అయిపు గారు క్షమించి నిద్ర పట్టట్లా ఫుల్లు తిప్పుకుంటున్నాను. పక్కలో చేస్తాను అట తిన్నందుకు ఇప్పుడు నాకు తెలుసా 3 పూట తిన్న వాళ్ళకి ఆయన శ్రమించి మొక్కినందుకు ఇప్పుడు ఒక పూట తిన్నాను. ఇప్పుడు 10 గంటలు ఒక పూట భోజనం మేము చేశాను. మధ్యాహ్నం వదిలింది అంతే. జనరల్ పాయింట్ చెప్తారు. భగవంతుడు చాలా గొప్ప మనిషి. నెక్స్ట్ ఫిలం ఫీల్డ్ లో బిజీగా ఉన్నారు. మీకు మంచి పేరంతా ఉంది ఫిలం ఫీల్డ్ లో. మీది చాలా అర్థంగా ఉంది అంతాను. సౌత్ ఇండియాలోనే మీకు చాలా ఇది ఉంది. మీ పేరు మీకు ఫైట్ మీకు అంతాను. మీకు ఫిలం ఫీల్డ్ లో ఎంత ఒక పేరు ఉందో అంత పేరు మీ ఆధ్యాత్మికంలో ఇంత ఉంటే మాకు చాలా ఇన్స్పిరేషన్ ఉంటాను. ఎట్లా మీరు ఈ ఫీల్డ్ లో ఇంత ఇదే ఉన్నారు, మీకు ఎట్లా మీకు ఈ ఫీల్డ్ లో ఎంట్రీ అయితే దాని గురించి చెప్పండి సార్. ఎలా మీరు ఫీల్డ్ వేరే ఈ ఫీల్డ్ వేరే, కానీ ఇదే ఫీల్డ్ లో ఉండేవాళ్ళు దీని బట్టే చెప్పండి. ఎవరు చెప్పాలని కేసు అంతాను చెప్పండి. అబ్బాయి ధ్యానం చేస్తా ఉన్నారు కదా, మీరు ఇన్నేళ్ళు చేస్తుంటారు, మీకు ఎంత అనుభవం ఉంది, మీకు ఏం మీకు తెలుసుంటే మాకు చెప్పారని కేసు. మీరు మీ ఫీల్డే వేరే ఈ ఫీల్డే వేరే. మీరు ఈ ఫీల్డ్కి వచ్చి ఇంత ఒక దీనిగా చెప్పాను అద్భుతంగా చెప్తా ఉన్నారంటే మాకు ఇన్ని వాళ్ళు చెప్తే కదా మీరు కూకొని వాళ్ళంతా మీరు అంత అదృష్టంతో చెప్పేసి మేమేమో పుణ్యం చేసినాము మీ ఇది ఇనేదాన్ని సార్. మేము ఉంది ఆధ్యాత్మికంగానే ఉండేవాళ్ళు ఇంత దీనిగా చెప్పాలి సార్ అంతా. కానీ మీరు ఆ ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్కి వచ్చి చెప్పినారంటే మాకు ఇది చాలా ఇదే కాదు సార్ అంతా. అన్నాడు. ఇప్పుడు మేము సాధారణంగా ఉంటే ఈ లోపలికి వెళ్ళకపోతున్నాం. కొంతమంది మీరు స్కూల్ చూపించమనేది కొంచెం మాయ ప్రపంచం అమ్మా. మా జీవితంలో జరిగే టెస్ట్ పెడతాం. మా ఫాదరు ఫుల్ డ్రింకర్. మా ఊర్లో చుట్టూ పొలం లేదు. మా ఊర్లో డైలీ కొట్లాడితే మా అమ్మ వేరే ఊరిలో పనిచేసేది. ఆర్థిక ఫ్యామిలీ. మేము ఇప్పుడు మా నాన్నే గురువు మాకు ఫాదర్. మా నాయన వేసుకున్నది అయ్యా మీరు మీ నాన్నలాగా వద్దయ్యా మీ నాన్నలాగా వద్దయ్యా అంటున్నాడు. అప్పుడు ఫస్ట్ టైం మేము అలవాటు సిగరెట్ ఏ అలవాటు లేదు. చెన్నై వెళ్ళబోయేటప్పుడు మా నాయన మీద వచ్చింది. అయ్యా మీరు సినిమా ప్రపంచం ఇక్కడ ఎలా ఉన్నారో సినిమాకి వెళ్ళి మీరు అలా ఉండాలని ఒట్టేసి గుర్తుపెట్టుకోండి. కష్టం వచ్చింది మనిషికి. మేము చెన్నై వెళ్ళాము. 3 సంవత్సరాలు పనిచేస్తున్నాము. మా బిగినర్ కార్డు రాబోతుంది. మా ఫైటర్స్ అంతతో అప్లికేషన్ పెట్టారు. రామలక్ష్మణ్ మాతో ముందాగట్లేదు, మాతో ప్యాకాట్ ఆడట్లేదు, మాతో సిగరెట్ కంపెనీ ఇవ్వట్లేదు. వీళ్ళు గ్రూప్ నుంచి బయటకు వెళ్తే డిసైడ్ చేశారు. అప్పుడు రాజు మాస్టర్ ఆయన బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది పిలిచాడు. అదే రామలక్ష్మణ్ ఫైటర్స్ అంతా మీద కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు. ఈరోజు ముందు తాగితే మీరు ఉండండి లేదా వెళ్ళిపోండి. 3 సంవత్సరాలు అయ్యింది. మా లైఫ్ దగ్గరికి వచ్చింది. అప్పుడు కళ్ళు మూసుకుంటే మా నాయన గుర్తొచ్చింది, మా ఫాదర్ గుర్తొచ్చాడు. అప్పుడు గురుగారి దగ్గరికి నేరుగా కాళ్ళు పట్టుకుని గురుగారు మీరు శిష్యులుగా ఈ బిల్డింగ్ మీద పోకమంటే దూకుతాం, ముందు పడి వెళ్తారు. బ్యాగ్కి బయలుదేరి కిందకి వెళ్ళిన వాళ్ళు కొంచెం దూరం అయితే మళ్ళీ పిలిపించాం. ఇచ్చి గ్లాస్ ఇస్తే లోపల పాయసం ఉంది. టెస్ట్ చేశారు. ఆ రోజు పిల్లలందరూ బయట పిలిచారా ఈ రోజు రామలక్ష్మి ఎవరు ముందుకి తాగదు అనొద్దని అట్లా కష్టాలు కష్టం ఒక్కదే గెలవాలి అని చాలా మంది. మీరు సినిమాలో బయట మాస్ అవ్వాలంటే కొంతమంది ముందు పాటలు కూర్చోవాలి, అట్లా చేయాలి అది చేయాలంట. ఊర్లో గేదెలను కాసుకుంటాం కానీ నో టచ్ డ్రింక్.
అట్లా ప్రతిదానికి వైరాగ్య భావన మనలో ఉంటే ఏమని చేయొచ్చు. గురుగారు ఉన్న మంచి మాట గురువు అది. అంటే అంటారు కదా, రమణ వారు చెప్తారు, గురి పెట్టిన వాడే గురువు. కాన్సన్ట్రేషన్ దేని మీద పెడితే అది. మేము సినిమాలో అటు చూసాము, కొనాల తర్వాత అది కాదని ఇటు తిప్పాము, స్టీరింగ్ ఇటు తిప్పాము. ఎందుకంటే మేము పెద్ద వాళ్ళ దగ్గర చూసాం, రజనీకాంత్ కానీ చిరంజీవి కానీ పెద్ద హీరోస్, సీనియర్ హీరోస్ అందరి దగ్గర నేను చూసాం. ఎందుకంటే మనకి తెలియదు వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు కదా. అసలు అన్నం లేదనాన్ని చూసాం, రెండు చూసాం. ఓహో, వీటన్నిటికంటే ఆత్మ సాక్షాత్కారం అనేది ఇది ఇంపార్టెంట్ అనేది గుర్తుంచుకొచ్చాం. ఇది చేసాం. అందుకని ఏ పద్యానికి కూడా మేము మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 షూటింగ్, ఆఫ్టర్ ఈవినింగ్ 6 to మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మై ఓన్ పర్సన్. అట్లా 24 hours ఇట్లా సగం డివైడ్ చేసుకోవాలి. ఒక 2 బ్యాలెన్సింగ్గా ఉంది. మాకు ఎక్కువ గ్యాప్ దొరికినప్పుడు ఏంటంటే గురుగారు, మన భగవంతుడు అన్నాడంట, ఒంటరిగా మనం ఉంటే భగవంతుడు మనతో మాట్లాడతాడంట. మనం పాస్కి వెళ్ళినా తోడు కావాలి, బట్టలు ఆడోళ్ళు తోడు కావాలి, సుపారి నాక ఆనుకోలేదు ఇవి తీసుకెళ్తాం, సినిమాకి వెళ్తే తోడు కావాలి, ఏడకెళ్ళినా తోడు కావాలి. కానీ చెప్పు టెర్రస్ మీదకి వెళ్ళి ఆ వెన్నీళ్ళలో ఒక్కడు టెర్రస్ మీదకి వెళ్ళి అలా కళ్ళు తెరిచి అసలు ఏంది తెల్లారకుండా పొద్దుపోతుంది, పుడుతున్నా నశిస్తుందా, ఏంటిది అంటే నిన్ను కొంచెం అలా క్వశ్చన్ వేసుకోవాలి. అప్పుడు ఆయన త్రో చేస్తాడు. కొంచెం ఒంటరిగా కూర్చోండి, పొద్దుకు అన్ని బంధాలతో లేకుండా కొంచెం మీ రూమ్ పై టెరస్ లేకపోతే రూమ్ లోపల లైట్ ఆపుకొని అలా కళ్ళు మూసుకొని ఆ నడిచేది ఒంటరిగా ఉండేటప్పుడు సంసార విషయాలు ఆలోచించామండి. మేమిద్దరం ఫుల్ వాకింగ్, మేమిద్దరం కూడా మాటలు తగ్గించామన్నమాట. ఎందుకంటే మా ఇద్దరు రిలేషన్ ఎక్కువగా బంధంగా అనిపిస్తుందని మేమిద్దరు కూడా మాటలు తగ్గించేసి మా రిలేషన్ కూడా కొంచెం దూరం అవుతుంది. ఎందుకంటే ఎవరు ముందు వెళ్తారు ఎవరు వెళ్తారో తెలియదు. సాధారణ విషయం కాదు ఇది. ఎక్కడ అంటే ఇల్లు ఏమి గెలిచినా కానీ ప్రపంచానికి వెళ్ళవచ్చు, డబ్బు సంపాదించు, సంసారానికి వెళ్ళవచ్చు. ఈ దేహం అనేది లాస్ట్లో చాలా హింస పెట్టుకుంది. దీనిలో గెలవడం అనేది చాలా కష్టమైన విషయం. నీ క్లైమాక్స్ ఈ దేహం. అదే మేము దూరంగా మాటలు కూడా తగ్గించుకుంటాం. అందులో లేదు మారిన ప్రాంతంలో అదే కృష్ణబాబు వారిను అడిగితే అసలు తప్పులంట్లో ఏ తప్పు అని అడిగాడు. తప్పులంట్లో ఏది పెద్ద తప్పు అని. అప్పుడు భగవాన్ అన్నాడంట, తప్పని తెలిసిన తర్వాత తప్పు చేయొద్దు, అన్నిటికంటే పెద్ద తప్పు. అదే తెలిసిన తర్వాత వాళ్ళు చేయకూడదు. తెలియకుండా ఏదో చేయొచ్చాం మనం, ఏదో మన పొరగారు చెప్పడం జరగవచ్చు. ఇది తప్పు అని తెలిసిన తర్వాత మనం డోంట్ టచ్. అది తప్పు అని తెలిసిన తర్వాత మార్నింగ్ అంతా చక్కగా నవ్వుతా ఆడపడుతుంది జరిగింది. ఇప్పుడంతా కూడా క్లైమాక్స్ అద్భుతంగా ఉంది. ఎందుకంటే క్లైమాక్స్ లో సినిమాలో కొన్ని ఇంట్రడక్షన్ జోకులు ఉంటాయి, ఇంటర్వ్యూలు కూడా బ్యాంగ్ ఉంటుంది. క్లైమాక్స్ సీరియస్ గా బయట ఉంటుంది. విలన్ గెలుగుతాడు, హీరో గెలుగుతాడు. ఇప్పుడు దేహమా పరమాత్మ, ఆత్మ చూడు, మనిషి భగవంతుడా, ఇట్లా టెస్ట్ అవుతుంది ఇప్పుడు మనకి. సీరియస్ అంటే సార్ పొద్దునంతా కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలి, అన్నదమ్ములు అంటే ఎలా ఉండాలి, ఇవన్నీ వెళ్ళినాయి. మీరు ఒక మాట అన్నారు కదా, ఇంత అన్యోన్యంగా ఉంటా ఎవరి ముందు వెళ్తామో ఈ శరీరాన్ని దాటడం చాలా, అది ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఒక రకమైన ఖచ్చితంగా డబ్బే ఉంది. ఆగిపోయారంతే
ఆగాలి, దేహ మమకారం ఉండకూడదు. ఉండకూడదు. అది ఇప్పుడు మా ఇద్దరు బంధం ఎలాంటిదో సంసార ఫ్యామిలీ హస్బెండ్ అదే బంధం, అదే పిల్లల బంధం, అదే అది ఆస్తుల బంధం, అదే పేరు బంధం. మరి అన్ని వదిలి ఈ బంధం కొట్టుకుంటే ఏదైతే తగలండి తలగొట్టే ఒక రాయి తగలండి. సైలెంట్ చేయరంట. సైలెన్స్. ఆలోచనలో పడ్డారు. ఏంటి ఎక్కడ ఉన్నాం? ఇంకేంటి మన పరిస్థితి? ఎప్పుడూ జట్టులోనే ఉంటుంది. మీ పేర్లు ఎప్పుడూ జట్టులోనే ఉంటుంది. ఉన్ని ఆయన సినిమాలో ఎక్కడ పెడతా ఏం పేరు పెడతా ఆయన డైరెక్షన్ లో నడుస్తున్నాం కదా అమ్మా. భగవంతుడు అనే సినిమాలో మనందరం ఉన్నాం. ఇక్కడ కూర్చోబెట్టే మీరు వింటున్నారు. సినిమా నెక్స్ట్ ఏం సినిమా అవుతుందో ఆయన డైరెక్షన్ కదా. నాటకం ఏంటి? ఈ పాత్రతో చేయటమే. ఇప్పుడు మేమేమనుకున్నామంటే మీరిద్దరు అనుకుంటున్నారు, కాదు. మీరిద్దరు మీకు కనిపించి ఇద్దరు కదా, మేము ఒకడమే. ఇప్పుడు రిలీజ్ అయిపోతాం అందరికీ. మీరు చూస్తున్నాయి రెండు కాదు, ఒకటే. ఆ ఒకటి చచ్చిపోదు. క్లాస్ ఇది ఆత్మ చచ్చిపోయేదా బతికేది కాదు కదా. ముఖ్యంగా నేను సొసైటీలోకి వచ్చి 12 సంవత్సరాలు. ఎంతోమంది క్లాసులు ఉన్నాం కానీ గొప్ప చదవడం కాదు, ఎంత అద్భుతంగా మేము ఎన్నో సార్లు ఈ క్లాసులు చాలాసార్లు. ఈ రోజు వచ్చిన సబ్జెక్ట్ కానీ కాన్సెప్ట్ కానీ కానీ దానికి కారణం కాదండి. నేను మిమ్మల్ని పొగడకూడదు. వాళ్ళ ఆత్మ లెవెల్ బట్టే మేము మాట్లాడుతున్నాం. మీ ఇంట్రెస్టింగ్ మీరు అటెన్షన్ లాగా కూర్చున్నారు. స్కూల్ పిల్లలు అటెన్షన్ కూర్చున్నారు. మీరు మనస్ఫూర్తిగా యాక్ట్ మీ అందరికి ఇంకా తెలుసుకొని కూర్చున్నారు మీరంతా. ప్రాంతం ఇక్కడ ఈ ప్రాంతంలో వైబ్రేషన్, ఈ ప్లేస్ లో వైబ్రేషన్ వేరే. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్ ఏంటంటే గురుగారు మేము మనసాక్షి చెప్పాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు మనం ఏంటంటే మేము వచ్చేటప్పుడు ఏం మాట్లాడాలో ప్రిపేర్ అవుతాం కదా. ఇక్కడికి వచ్చిన దాకా మేము ఏం మాట్లాడాలన్న సంగతి అసలు మా మైండ్లో ఉండదు. లేదు. థ్రోయింగ్ నేచర్. ఇంతకుముందు నేను అట్లుండేదంటే ముందు లేదు, కొత్తగా వెళ్ళినప్పుడు చెప్పాలి, నేనేం చెప్పాలి, ఇట్లా వేసుకునేవాడిని. ఈ చెప్పకుండా మరి బయట అంగళ్ళు అది మిస్ అయిందే, ఇది మిస్ అయిందే. నువ్వెవడో చెప్తానికి గాడిద. నేను చెప్తాను, నువ్వు చెప్పు. ఇది కాతలి మైక్ ఉంది, మైక్ మీరు పొగడండి. మైక్ మళ్ళీ మాట్లాడుతుంది. ఇది మైక్ మాట్లాడిందే మేము మాట్లాడామా? ఎవరు మాట్లాడారు ఇప్పుడు? మేము మాట్లాడాం. మరి దీని వెనక ఇది మైక్ అనుకోండి, నేను మైక్ అనుకోండి, మాట్లాడుతుంది ఏది? మరి ఇంకెందుకు? ఇప్పుడు మైక్ మీరు మాలేస్తే మైక్ ఏమైనా కంగారు పడుద్దా? మా నాయన మాలేశారు, మైక్ మాలేసిన మాకు మాలేసిన ఒకటే, ఏం లేదు, తీసేయండి. అది వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం, అది మాకు కాదు. అది మాల ఇచ్చింది వాళ్ళకి, మాకు కాదు. అది నాకే అనుకుంటే ఆహా నేను మైక్ ఎవరు అయ్యా నువ్వు మైక్? ఎవరు నేను కాడ నిద్రలో నువ్వు ఎవరిని అడుగుతా. నీ కులమో, నీ మతం, నీ ప్రాంతం చెప్పండి. నా గాఢ నిద్రలో మీరు ఎవరు చెప్తే మేము అవార్డు మాలిసుకొని మీ వెళ్ళేస్తాం. మీ కులం, మీ ఊరు, ఆడమనిషి, మగమనిషి చెప్పండి, పెద్ద దాన్ని మీరు అవార్డు వేస్తాం. ఊరు చెప్పం. నా ఇల్లు ఏది? నీ ఇల్లు మేము మాట్లాడతాం. అంటే ఇక్కడ అక్కడ ఉన్న క్వశ్చన్ అన్ని ఆన్సర్ వస్తున్నాను కానీ అలాగా మాట్లాడతా. నా ఇల్లు అంటున్నావు, ఏది నీ ఇల్లు? క్వశ్చన్ వేసుకోండి. భూమిలో నుంచి ఐరన్ తీస్తున్నారు, భూమిలో నుంచి సిమెంట్ తీస్తున్నారు, భూమిలో నుంచి నీళ్లు కలుపుతున్నారు, భూమిలో నుంచి రాయి పోతున్నారు. అది ఇల్లు కట్టారు. అది నీళ్ళు లేకపోతే భూమి ఇల్లు కాదు అది. అప్పుడు ఏమన్నారంటే, అయ్యా నేను ఉండటానికి 4 రోజులు ఇచ్చావు, 4 రోజులు ఇచ్చావు నువ్వు అనండి. నాయన కాకండి. మీ పెద్ద చేతి భయపడతారు. నా పిల్ల అన్నారు మీరు. మీ పిల్లనమ్మా?
ఈ పిల్లలు చెయ్యి ఎక్కడ నుంచి తెచ్చావు? అమెరికా నుంచి తెచ్చావా? వీళ్ళు తన చెవులు ఎక్కడ తెచ్చావు? దుబాయ్ నుంచి తీసుకొచ్చావా? వాళ్ళ కాలు ఎక్కడ తెచ్చావు? సింగపూర్ తీసుకొచ్చావా? అంటే తెలివి కావాలి, అమెరికా నుంచి తెలివి తెచ్చావా? ఏం తెచ్చావు నువ్వు? నీదంటావు. నేను అడుగుతున్నా, నీ పిల్లోడు నా పిల్లోడు అన్నావు, ఏం తెచ్చి వాడు తయారు చేసి చెప్పండి అడుగుతా. గాలి నువ్వు ఇస్తున్నావా పిల్లడికి? పిల్లోడు గాలి ఇస్తున్నావా? నీకు నేచర్ ఇస్తుంది, నేచర్ వాడు చెప్తున్నావు నీకే ఏంటి అంటే మనం ఈ క్వశ్చన్ చేసుకోవాలి. ఎవరు నీ పిల్లోడు? ఎవరు నీ పిల్లలు చెప్పాడు అడుగుతున్నా. నా పిల్లలారా నాటలు ఆడుకోండి, నా చేపు నా పిల్లలు నా ఇల్లు నిజంగా ఆట ఆడుకోండి. పిల్లలు ఆట ఆడుకోండి అని చెప్పు. అసలు పెళ్ళి అయింది, పెళ్ళి ఆట ఆడుకోండి అని చెప్పు. సొంత ఇల్లు ఉంది, ఇల్లు ఆట ఆడుకోండి. అదే నాదనుకో ఆట 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 గదరా శివ, ఇది ఆట గదరా శివ. సరిగా వాడినట్టు ఇది ఆట గదరా శివ. సార్ ట్వింకల్ బర్నిక సార్ది మీది ఇంట్రో ఉంది సార్, ఒకటి చాలా మహత్తరంగా ఉంది సార్. గుడ్, థ్యాంక్ యూ. అది మీ ఫార్మర్స్ లో చేశారు. గుడ్. అప్పుడు విజయనగర్కి వచ్చాను సార్ మేము. అంటే క్లైమాక్స్ కాబట్టి కొంచెం డీప్ విషయాలు మాట్లాడారు సార్. కొంచెం ఎందుకంటే కొంతమంది వెళ్ళిపోయి అట్లా లైఫ్ తర్వాత కొంచెం స్ట్రాంగ్ ఆత్మలేఖ ఉంది కాబట్టి కొంచెం పై ఆత్మలన్నీ వెళ్ళిపోయి నిజాలు అయింది. అంటే మన ఒడ్లు తాలు పోతారు కదా, ఆ ఒడ్లు పుత్తూరు పోతుంటే కాయకి వెళ్ళిపోతుంది. ఆ వచ్చేది ఇక్కడ పడితే తాలు బయట పడుతుంది. తాలు అందరూ బయటకు వెళ్ళారు, వచ్చేది ఇక్కడ ఉంది. తప్పంటే నవ్వుకుంటాను. అంటే తల్లి ఇంట్రెస్ట్ పెట్టుకుంటామా? ఆత్మ సాక్ష్యమే, ఆలోచన కాదు. ఇంకా డౌట్ అడగాలి. పిల్లల గురించి చాలా డౌట్ అడగాలి. అడిగితే ఒక క్వశ్చన్ అడిగితే దాని మీద పిల్లల గురించా? మేము అత్తి వెళ్ళి వచ్చినాము. అది ధ్యానంకి కూర్చున్నప్పుడు అంత ఎక్స్పీరియన్స్ అడుగుతారు కదా, అప్పుడు మాకు అట్లా ఎక్స్పీరియన్స్ ఏం లేదు. ఒక దేవుడు కనిపించే, పాము కనిపించే, అవి ఇవి అంటారు. అట్లా ఎక్స్పీరియన్స్ రాదు. ఊరికే మైండ్ మాత్రము క్లాస్ కొట్టండి, క్లాస్ కొట్టండి. మంచి క్వశ్చన్ అడిగింది. మాకు రాదు, తెలియదు, ఎవరు తెలియదు, మాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు. నిజం, మేము కూడా స్టార్టింగ్ నీలాగే ధ్యానంలో కూర్చున్నప్పుడు కొంతమంది సాయిబాబు వచ్చాడు, సిడిబాబు చేసేసి వచ్చారు అంటుంటారు. ఆలోకి వెళ్ళాను, నేను కర్తనం చూసుకుంటాను. మాకు ఏ జన్మ చేసుకోలేదు, ఏ దేవుడు రాలా. మాకు నీలా డౌట్ వచ్చింది, అంటే మనం ధ్యానం చేయట్లేదా, కరెక్ట్ చేయట్లేదా. తల్లి ఏమి రాకుండా నువ్వే ఎవరో ధ్యానం వచ్చి ఇంట్లో పోవటానికే దానికి అర్థం వచ్చింది అడిగింది కాబట్టి. ఈరోజు ధ్యానం చేస్తాను, కృష్ణ భగవాన్ వచ్చాడు. కూర్చున్నాం హ్యాపీగా. కృష్ణ భగవాన్ పొగకయ్యా, ఆయన డింగి పెట్టు బ్లాక్ డ్రెస్ వేసుకొని కిరీటి వేసుకొని వచ్చాడు, అందంగా ఉన్నాడు అయ్యా. తేలిపోయి ధ్యానంలో కళ్ళు చేసి పోయాడు. మనుషుడు ధ్యానంలో కూర్చున్నాం. ఆయన రాడు, మెత్తొచ్చింది. ఆ వద్దు, ఈ వద్దు, కృష్ణ భగవాన్ రావాలి, ఈ మత్తొద్దు మత్తొద్దు అంటావు. ధ్యానం మొత్తం పరమాను. నువ్వు కృష్ణ, అప్పుడు నువ్వు ఏమన్నారంటే కృష్ణుడు వచ్చాడా, కృష్ణ గారు భలే ఉన్నారంటే. నీ గయాలతో వచ్చింది, గయాలతో వచ్చింది అత్తగారు. అదే కృష్ణ భగవాన్ మీరు అందమన్నారు అత్తగారు. అందుకని ధ్యానంలో ఏం వచ్చినా పోయే రాబోని పర్లేదు, వచ్చినా పర్లేదు, వచ్చినా పర్లేదు, రాబోని పర్లేదు. అందుకు వచ్చినోడు తప్పు అనట్లా, అందుకే రానోడు తప్పు అనొద్దు. వస్తే యాక్సెప్ట్ చేయండి, రాలేదని యాక్సెప్ట్ చేయండి. కరెక్ట్గా వస్తే గుడ్. అందుకని నీకు ఏ పైన నువ్వే ధ్యానం పోవాలి. గుడ్ ఆత్మ. ఎందుకు వస్తుందంటే ధ్యానంలో చాలా మంది అడుగుతారు, మీ ఎక్స్పీరియన్స్ అడుగుతారు. ఎక్స్పీరియన్స్ ఏంటంటే చెప్పాలంటే గత జన్మ స్థితులను బట్టి ఉంది ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ మీకు తెలియదు తల్లి, నువ్వు ఉండే ఏరియాని బట్టి ఎక్స్పీరియన్స్ వస్తుంది. నీ ఏరియా ఉండేని బట్టి, నీ ఆత్మ స్థితిగతులను బట్టి. నేను గాల్లో ధ్యానం చేస్తూ లేచానన్నా చెప్పాను అనుకో, రేపు నువ్వు కూర్చున్నా కానీ నీ కడుపు కానీ నేను లేవాలంటావు.
అప్పుడు రామలక్ష్మణ్ గొప్పడు, నేను తక్కువ అనుకుంటావు లేదా? ఆ, నువ్వు గాలి లేవలేదా నీకు అనుకున్నావు? రామలక్ష్మణ్ మేము లేచాం చెప్పావు, గాలిలో లేచాం అంటే మేము ధ్యానంలో కూర్చుంటే 3 అడుగులు లేచి గాల్లో ధ్యానం చెప్పొచ్చు, మీరు విన్నారని. మీరు వింటున్నారని చెప్పొచ్చు. మైకిల్ తీసుకొని అంటే మీరందరూ నేను లేవలేదు, మేమందరం వేస్తూ వాడు మంచివాళ్ళ అంటే మేము గాలి లేకపోతే మేము చూడలే. అందుకని ఏ ఎక్స్పీరియన్స్ ఎవరితో పంచుకోకుండా నీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది పోయేదే. నదిలో గెలిచిన దాకా కృష్ణుడు జీసస్ అందరూ వచ్చేది, నదిలో కలిసిన తర్వాత ఏ ఊరు అది ఇంకోటి ఏంటంటే చాలా మంది ధ్యానంలోకి వచ్చినాక జీవితం అంతా సుఖమైపోద్ది, అంత ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటారు. ధ్యానంలోకి వచ్చినా కూడా సమస్యలు వస్తాయి అని మన ఎదుగుదల కోసం. చాలా మంది ఎలా కంపేర్ చేసుకుంటారంటే ధ్యానంలోకి వచ్చాక నేను చాలా మంది ఇట్లాంటి సార్లు తెలియనప్పుడు అడుగుతూ ఉంటారు డౌట్స్. మేము 10 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నామండి, అయినా మాకు ఇన్ని కష్టాలు ఎందుకంటారు. నేను ధ్యానం చేసి ఇంత మంచి మార్గంలో ఉంటే నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, భౌతికంగా జీవించేవాడు వాడు బాగానే ఉంది అని వీడు ధ్యానం మానేస్తాడు. మానేసి నాకు అంతకన్నా ఇంకో పెద్ద బాధ వచ్చింది వీడికి. అంటే ధ్యానంలోకి రావటమే మన వంతు, దానికి డిస్కనెక్ట్ అయినట్టు పై కూడా ఉంది. ఏదో ఒకటి వేసి ముట్టికాయలు వేసి మళ్ళీ ఆడికి ఇంకా ఇవాళ 5% ఉంది సమస్య, ఇంకో 50% చేస్తాడు చెప్తే అది తగ్గదు. అందుకని మిత్రులు ఏం చెప్పేందంటే సమస్య వచ్చిందని ధ్యాన జీవితం నుంచి డిస్కనెక్ట్ అవ్వదు, కంటిన్యూ చేయండి. గురువులు సార్ ఏం చెప్పారు, సరెండర్ అవ్వాలి, అయినప్పుడే మనకు ఆ రిజల్ట్ అనేది వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మేము ఊర్లో మా కరోనా ఉన్నప్పుడు అప్పుడు ఎక్స్పెరిమెంట్ మా ఫామ్ హౌస్లో ఉన్నాం. ఫామ్ హౌస్లో ఉండి అన్ని చెట్లన్నీ కొట్టేసి మంట తగలబెడుతున్నప్పుడు నాకు అద్భుతమైన జ్ఞానం వచ్చింది. ఆ మంటలో ఆకులు ఉన్నాయి, చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి, పెద్ద పెద్ద కట్టెలు ఉన్నాయి. మంట పెట్టిన వెంటనే తొందరగా ఆకులు కాలి, కొంచెం లేటు చిన్న చిన్న పుల్లలు కాలి, కొంచెం లేటు పెద్ద కట్టి కాలి. ఓ మనలో కూడా చెడు సంస్కారాలలాగా నీ జన్మ ఎత్తుకున్నప్పుడు నువ్వు ఆకులాగా ఉన్నావా, పుల్లలాగా ఉన్నావా, రాడ్లాగా ఉన్నావా, మొద్దులాగా ఉన్నావా? అదే ఇరువు రావడానికి అంత తేలిక కాదు. అంటే మనకి అంటే పోయిన జన్మ సుకృత ప్రకారం లేసి ఆకులాగా వచ్చేపడితే అట్లా కూర్చోగలంత అయిపోయింది ధ్యానం. మన లెవెల్ అంటే ఆకు అయిపోయిన తర్వాత చిన్న పుల్లలాగా ఉండాలా, ఇట్లా నీలో ఉన్న కర్మలను బట్టి నీ ధ్యానం స్థితిగతులు దొరుకుతుంది. కరియర్ కొన్ని లెవెల్ మారిపోతుంది, ABC సెక్షన్ లాగా. నెక్స్ట్ థర్డ్ అయ్యి తప్పుడు అడిగాడు. ధ్యానం చేస్తే చాలా మంది ఇదే ఆలోచన, థర్డ్ అయ్యి ఓపెన్ అవుతుందా, నాకు అవ్వట్లేదని చాలా మంది నన్ను అడుగుతున్నారు. థర్డ్ అయ్యి ఓపెన్ అవడం అంటే నాకు తెలిసింది కరెక్ట్ అనుకో, నీకు తెలియదు మాకు తెలియదు చెప్పలేదు చూడండి. మాకు తెలియదు అనుకో. మమ్మల్ని చాలా మంది అడిగారు థర్డ్ అయ్యి అంటే ఏంటంటే ఒక శివుడికి భగవానికి థర్డ్ అయ్యి ఓపెన్ అయ్యింది అంటారు. ధ్యానంలో కూర్చోవడం వల్ల ఒక ఆవిడ నేను కూర్చొని ఫస్ట్ రోజు నాకు థర్డ్ అయ్యి ఓపెన్ అయ్యిందండి అంతే. ఓకే చక్కని సౌండ్ ఓపెన్ అయిందంట. థర్డ్ అయ్యి ఓపెన్ ఏమో పడ్డారండి, మాకు ఇంటి రామారావు అవ్వబడ్డాడండి, ఆ వాణిజ్య గారు అవ్వబడిందండి. అది థర్డ్ అయ్యా. నువ్వు ముసలాడు ఎన్టీ రామారావు అభిమానులు, నువ్వు ఆయన చూడాలనుకున్నావు, కళ్ళు మూసుకొని ఆయన పడ్డా థర్డ్ అయ్యి అనుకుంటావా? థర్డ్ అయ్యి ఏంటంటే నా బిడ్డలారా, పిల్లోడు ఉన్నాడు, నీ పిల్లోడు అలా సంగతిస్తున్నావు, పక్కడే పక్కవా అంటున్నావు. పక్కింటి ఉంది, మా పక్క ఆవిడ ఊడిసి పక్కింటి మీద ఇస్త్రీ పడేస్తున్నావు, చుట్టుపోదా అని అంటున్నావు. థర్డ్ ఏంటంటే 2 లేవు. నీ పిల్లవాడు ఎంత ప్రేమిస్తున్నావో అవతల పిల్లవాడు ఒకటగా కనిపించాలి, కనిపించిన రోజు. అర్థమైందా? పాకిస్తాన్ వేరే, ఇండియా వేరే, 2గా కనిపించకూడదు, ఇంత ఒకటే. ఇది థర్డ్ అంటే అలా ఓపెన్ అయ్యి 3వ కన్ను బయటికి రాదు. ఈ భావన సమభావన
ఇది నా కర్ణాటక, అది తెలుగు, ఇది తమిళ్, ಇವು ತಮಿಳ್ಕಾರ, ಇವು ತೆಲುಗ್ಕಾರ, ಇದು ಕರ್ನಾಟಕ. ನಮ್ಮ ಮಕ್ಕಳ ಅವ್ರು ನಂಬವರು, ತುಂಬ ಇಷ್ಟ ಆದವರು, ನಮಗಿಷ್ಟ. ಇದೆಲ್ಲ ಮುಗಿದ ಮೇಲದ ಒಂದೇ ತರ ನೋಡಿದೀಯಾ, ಅದೇ ಕರುಣೆ. ಯಾರಿಂದಲೂ ಒಂದೇ ತರ, ಪ್ರಪಂಚ ಒಂದೇ ತರ ನೋಡು. ಯಾರು ಅವ್ರು ಇಲ್ಲ, ನಮ್ಮದು ನಿಮ್ಮದು ಯಾರು ಇಲ್ಲ, ಒಂದೇ ತರ ನೋಡು. ఇది థర్డ్ సపరేట్ ఎవరు బందిది ఇల్లే ఆల్రెడీగా రెండుగా కనిపించేది అలా కొంచెం చెంగ్ ఒకటి అయ్యింది. ఇది థర్డ్ అయ్యి. కరెక్ట్ అయితే వాడుకోండి, మేము కరెక్ట్ అని చెప్పాము అనుకోవట్లా. కరెక్ట్ అయితే యువర్ చాయిస్. కరెక్ట్ అయితే సార్ ఓపెన్ అవుతుంది, భావం ఒకటవుతుంది. ఇది థర్డ్ అయ్యి అంట, దాని పేరు అంటారు. అంత సమానం. ಭಗವಂತುಡಿಗೆ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಮಕ್ಕಳು ಚೆನ್ನವರು, ತೆಲುಗುಕಾರು ಕೆಟ್ಟವರು, ಏನಾಂದ್ರ ಅವರಿದೆ. ಅವ್ರು ಒಂದೇ ತರ ಜನ ಅಲ್ಲ, ಒಂದೇ ತರದನ మరి ಅವರು ಕರಡಯ್ಯಿ ಕಡವರು. నీకు ಒಂದೇ ತರ బాట, నీ కడవలు కరెక్ట్ ಆಯ್ತಾ. నీ భగవాన్ గాడిద ఏ కడవలు మాట్లాడుతున్నాం రామలక్ష్మణుడు. మేము ಎರಡನ್ನ ಕನ್ನಡ ಸೋರಿ ಇಲ್ಲಿದೆ ನಮ್ಗೆ ಚೆನ್ನಾಗಿ మాట్లాడు. 1 minute సార్. నేను 2008లో ధ్యానంలోకి వచ్చా. 2008లో మెడిటేషన్లోకి వచ్చా. 2008 డిసెంబర్లో నాకు మెడిటేషన్ పరిచయం చేసిన అతను నా క్యాంపస్లో ఎలక్ట్రీషియన్. నేను క్యాంపస్లో వర్క్ చేసేటప్పుడు ఎలక్ట్రీషియన్ వచ్చాడు. ఫ్యామిలీ లైట్లు బాగా చేస్తే ఆయన మాకు ఇన్స్పిరేషన్. తర్వాత పత్రిసార్లు ఎప్పుడు మేము సంవత్సరం తర్వాత కలిసాం. ఇప్పటికీ ఆయన మీద నాకు అభిమానం పోదు, ఎందుకంటే నాకు ధ్యానం అనేది పరిచయం చేసి నన్ను కొన్ని బయటికి తీసుకొచ్చాడు. రీసెంట్గా నేను వెళ్ళి కలిసినప్పుడు ఒక 2 years బ్యాక్, ఏంటి కాంతారావులో కనపడతలేదంటే పూర్తిగా ధ్యానం మానేశాడు, ఏం చేయట్లేదంటే సరే ఏం జరిగిందో వాళ్ళ ఇంటికి వెళ్దామని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇది ఏంటన్నా ఇంతమందికి ఇన్స్పిరేషన్ ఇచ్చావు, మమ్మల్ని ధ్యానంలో తీసుకొచ్చావు, మేము అప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది అంతే. ఏంటి విషయం అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడు తెలుసా సార్, నాకేమి ఇచ్చేసావు ధ్యానం, ఏమి ఇవ్వాల, అన్ని బాగొట్టుకున్నా, అన్ని పోయినాయి అని. నేను నాలో నిజంగా బాధపడ్డారే, ఇటువంటి మనిషితో ధ్యానం నీకు ఇచ్చేది, నువ్వు ధ్యానాన్ని మెటీరియలిస్టిక్ లైఫ్ ఎందుకు నువ్వు పోల్స్తున్నావు అంటే, ధ్యానంలోకి వచ్చేటప్పుడు ఫస్ట్ మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉంటేనే మనం ఇక్కడ నిలబడగలం. అంతేగాని దీనిలోకి వచ్చి నాకు అది లేదు ఇది లేదు అని వేరే కంపారిజన్ చేసుకున్నాం అనుకోండి, అది వేరు. నీకు కావాలో సంపాదించుకో, ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడలా జీవించు. దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి మెటీరియలిస్టిక్గా పోల్చుకున్నామంటే మనం ఆధ్యాత్మికంగా భౌతికంగా. లేడీస్లో కానీ జెంట్స్లో కానీ ఇప్పుడు దాకా పొద్దు నుంచి మాట్లాడిన క్లాసుల గురించి మీకు అనుభవం దేవుడు చెప్పడం మాట్లాడాలి వివరణ లేవు. పొద్దు నుంచి జరిగిన సత్సంగంలో మీకు కట్టిన అనుభవాలు ఎవరు ఉన్నాయి? ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంతవరకు మనం సాధి అంటే సత్సంగం విన్నాం కదా. సో మనకి ఎలా అనుభవం అనిపించింది, మనకి ఎలా అనిపించింది, కొంతమంది మీరు మీ యొక్క అనుభవాలు షేర్ చేసుకోవచ్చు. నాకైతే అనుభవం వచ్చింది సార్, చెప్పండి. ఫుల్ క్లారిటీ వచ్చింది. అంటే ఇంతకు ముందే కన్నా ఇంకా మనం ఇంకా ఎలా ఉండాలి అనేది. మనందరికంటే చాలా చిన్నోడు ఉంటాడు, ఎందుకంటే ఈ వయసుకి చాలా ఇంపార్టెంట్ ధ్యానం. అంటే ఈ వయసులోనే తప్పుదాట పోయి అన్ని వ్యసనాలకి బానిస అవుతున్నారు పిల్లలు. ఈ వయసు కూర్చున్నామంటే గ్రేట్. ఇప్పుడు నుంచి మేము పొద్దు నుంచి మాట్లాడకుండా నీకు ఏం అనుకోవచ్చు, నీకు ఏం కరెక్ట్ మాట్లాడు. డబ్బు గురించి అందరూ చెప్తున్నారు, బట్ డబ్బు అంటే ఏంటి అనేది నేను రీసెంట్ గా నాకు ప్రకృతి నుంచి నేను తెలుసుకున్న జ్ఞానం ఇది. ఏమంటే డబ్బును మీరు మనిషి సృష్టించినది డబ్బు, దాని మీదనే మీరు దాన్నే వ్యసనంగా చేసుకొని ముందుకు పరిగెడుతున్నారు. కానీ ఈ మానవులను అందరినీ సృష్టించింది నేను, బట్ నేను మీ వెంటనే పడాలి కదా. మనం సృష్టించిన డబ్బు గురించి మనం వెంట పడుతున్నాం, మనల్ని సృష్టించిన ప్రకృతి మన వెంట పడతా ఉంది. అప్పుడు
నేనేం చేయాలా? నువ్వు దేని కోరుకుంటే అది నేను ఇవ్వాలా. నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నావంటే, నువ్వు చెడు కర్మ చేస్తున్నావంటే దానికి నేను సహాయం చేయాల్సిందే. నువ్వు మంచి కర్మ చేస్తున్నావంటే దానికి సహాయం నేనే చేయాలా. ఏం చేసినా కూడా దానికి ప్రకృతి మనకు అదే అది ఇస్తుంది అనేది నేను నాకు తెలుసుకున్నాను. నాకు తెలుసుకున్నాను. నాకు ఏం చదువుతున్నామా? నేను జాబ్ చేస్తున్నాను. చిన్న వయసులో జాబ్ కొట్టింది, క్లాస్ కొట్టింది. మ్యారేజ్ అయిందా? లేదు. ఓకే, ఇంకా కొంచెం ఎక్కువ ధ్యానం చేయి, మ్యారేజ్ అయింది. ఇంకొకటి ఏంటంటే రీసెంట్ గానే 2 days బ్యాక్ ఒకటి స్టేటస్ పెట్టా. మెడిటేషన్ లో కూర్చొని అనిపించినప్పుడు అన్ని బంధాలలో ఉండాలి కానీ బంధానికి బందీ అవ్వకూడదు అని ఒక స్టేటస్ పెట్టా. అందరూ కాల్ చేస్తున్నారు ఏమైంది ఏమైంది అనేసి. ఏమన్నా అయితేనే పెడతామా, లేదు కదా. బట్ ఇదే సత్యము అనేసి వాళ్ళందరికీ చెప్పినా. అప్పుడు ఇంకొక అతను కాల్ చేస్తే నిజమే నువ్వు చెప్పిందని నాకు మళ్ళీ కాల్ చేసి చెప్పాడు. అట్లా ఈ వయసులోనే 10 మంది ఆన్సర్ క్వశ్చన్ చేసుకోండి, దానిలో నీకు చాలా తెలుసు. గుడ్, తమ్ముడు అందరు క్లాస్ కొట్టండి. అడిగారు క్వశ్చన్స్ అడిగారు ಏನಂದ್ರೆ ನಿಮ್ಮ ಕಾಲಿలో ಕಾಲಿలో నీ ನೋಡಿ ಮಾತಾಡ್ಸಿ ಏನಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಏನರ್ಥ ಐತೆ? ಏನು ಅನುಭವ ಆಗಿದೆ, ಏನು ಅರ್ಥ ಆಯ್ತು? ನಮಸ್ತೆ ಸರ್. ಏನಾಯ್ತು? ನನ್ನನ್ನು ಒಂದ್ಸರಿ ಕನ್ನಡದಲ್ಲಿ ನೋಡ್ಕೊಂಡಾಯ್ತು. ತುಂಬಾ ದಿನದಿಂದ ಇದ್ದಂಥ ಡೌಟ್ಗಳೆಲ್ಲ ಕ್ಲಿಯರ್ ಆಯಿತು. ಕ್ಲಾಸ್ ಕೊಡ್ರಿ. ಇದು ಯಾವುದೇ ಕೆಲಸವನ್ನು 100% ಇಟ್ಟು ಮನಸ್ಸಿಟ್ಟು ಮಾಡಿದ್ರೆ ಅದ್ರ ಪ್ರತಿಫಲ ಅಷ್ಟೇ ಅದ್ಭುತವಾಗಿದೆ ಅಂತ ಇವತ್ತು ಗೊತ್ತಾಯಿತು. ಸೊ ಯಾರೋ ಒಬ್ಬರು ಹೇಳ್ತಾರೆ ಅನ್ನೋದು ಜ್ಞಾನ ಮಾಡಬೇಡಿ. ನಿಮ್ಮ ಮನಸ್ಸಿಗೆ ನೀವು ಅನಿಸಿದ್ದನ್ನು 100% ಆ್ಯಕ್ಟ್ ಮಾಡಿದ್ರೆ ಅದರಿಂದ ಖಂಡಿತ ಒಳ್ಳೆಯದಾಗುತ್ತೆ ಅಂತ ಅವ್ರ ಮುಖಾಂತರ ತಿಳ್ಕೊಂಡೆ. ನಾನು ಮೋಸ್ಟ್ಲಿ 4th ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್ ಇದ್ದೆ, ಅವಾಗ ಅವರು ಒಂದು ಮೂವಿ ನೋಡಿದ್ದೆ ಕನ್ನಡದಲ್ಲಿ, ಪ್ರಭಾಕರ್ ಮಿಸ್ಟರ್ ಮಹೇಶ್ ಕುಮಾರ್ ಅವರಿಗೆ ಫೈಟ್ ಮಾಡಿದ್ದೆ. ಇಬ್ಬರು ಮಾಡಿದೆ. ಸೊ ಅವಾಗ ನಾನು 4th ಸ್ಟ್ಯಾಂಡರ್ಡ್. ಅವಾಗ ಮನೆಯಲ್ಲಿ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಅಪ್ಪನ ಹತ್ರ ದುಡ್ಡು ಎತ್ಕೊಂಡು ಹೋಗಿ ನೋಡಿ ಪಿಕ್ಚರ್ ಅದು. ಅಪ್ಪ ಗೊತ್ತಿಲ್ಲ. ಅವಾಗ ಅವ್ರು ನೋಡಿ ಎಷ್ಟು ಡಿಸಿಪ್ಲಿನ್ ಇದ್ರೆ ಅವಾಗ ಇನ್ಸ್ಪಿರೇಷನ್ ಆಗಿದ್ರು ಗೊತ್ತಿಲ್ಲ. ಅದೇ ಕಾನ್ಸೆಪ್ಟ್ ಅದೇ ಆತ್ಮನ ಇಲ್ಲಿ ಮಟ್ಟ ಹೇಳ್ಕೊಂಡ್ಬಂದು ಅವ್ರನ್ನ ಸೇರಿಸಿದ್ರೆ ಇವತ್ತು ಅದು ನೋಡ್ತೀನಿ ಅಂತ ಯಾವಾಗ ಗೆಸ್ ಮಾಡಿಲ್ಲ, ಅನ್ಕೊಂಡಿಲ್ಲ, ಕನಸು ಕೂಡ ಕಂಡಿಲ್ಲ. ಸೊ ಅಲ್ಲಿ ನಾನು ಆ ಮೂವಿಯಲ್ಲಿ ಏನು ನೆನಪಿದೆಯಲ್ಲ ಗೊತ್ತಲ್ಲ, ಬಟ್ ಅವ್ರ ಡಿಸಿಪ್ಲಿನ್ ಇತ್ತಲ್ಲ ಅದು ಸೂಪರ್ ಡಿಸಿಪ್ಲಿನ್. ಅವ್ರ ಡ್ರೆಸ್ ಸೆನ್ಸ್ ಆಗಲಿ, ಅವ್ರ ಫೈಟ್ ಆಗಲಿ, ಅವ್ರ ಡೆಲಿವರಿ ಆಗಲಿ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿತ್ತು. ಅವಾಗ ಅಷ್ಟು ಮೂವಿತ್ತು. ಸೊ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಡಿಸಿಪ್ಲಿನ್ ಕಲ್ತಿದ್ದೀನಿ ಅಂತ ನನಗೆ ಪ್ರಭಾಕರ್ ಜಾಸ್ತಿ ಇವರೇ ಇಷ್ಟಪಟ್ಟಿದ್ದೆ ಅವಾಗ. ಅವಾಗ ಹೆಂಗೆ ಡಿಸಿಪ್ಲಿನ್ ಅಂದರೆ ಇವಾಗ ಹಂಗೆ ಡಿಸಿಪ್ಲಿನ್ ಇದೆ ಸರ್. ಮುಂದೆ ಕೂಡ ಹಂಗೆ ಇರ್ತೀವಿ ಸರ್. ದೇವರಿಗೆ ಇನ್ನೂ ಚೆನ್ನಾಗಿರ್ತೀವಿ ಸರ್. ನಿಮ್ಮನ್ನು ನೋಡೋದು ಭಾಗ್ಯ ಸಿಕ್ಕಿ ನಾವೇ ಪುಣ್ಯ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. మనకి ఏంటంటే ఆన్సర్లనే టీవీలో బాగా ఇంట్రెస్ట్ బాగా అనుభవం. ఇక్కడ టీవీ క్లబ్ చెప్పలే ಸರ್ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಾವು ಧ್ಯಾನ ಈಗ ನಡುವೆ ನಾವು 1.5 ವರ್ಷದಿಂದ ಧ್ಯಾನಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದೀನಿ. ನಮ್ಮ ಶ್ರೀರಾಮ್ ಧಾಮ ಸೆಂಟರ್ ವೈಟ್ಫೀಲ್ಡ್ ನಾನು ಅಲ್ಲಿ ಬರ್ತಾ ಇದ್ದೆ. ಈಗ ಅನ್ಎಕ್ಸ್ಪೆಕ್ಟೆಡ್ ಆಗಿ ನಮ್ಗೆ ಕಾನ್ವೆಂಟ್ಗೆ ಬಂದಿದ್ವಿ. ಈ ತರ ಲಾಲ್ ಲಕ್ಷ್ಮಣ್ ಸರ್ ಬರ್ತಾರೆ ಬನ್ನಿ ಅಂತ ಹೇಳಿ ನಮ್ಗೆ ಯಾರೋ ಒಬ್ರು ಹೇಳಿದ್ರು. ಅವ್ರು ಹೇಳಿದ್ಮೇಲೆ ಅವ್ರೇನು ಹೇಳಿದ್ರು, ಸರ್ ಹೋಗೋಣ ಬನ್ನಿ ಸರ್ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಇಲ್ಲ ನಮ್ಗೆ ಸ್ವಲ್ಪ ಬೇರೆ ಕೆಲಸ ಇದೆ, ಫಂಕ್ಷನ್ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ದೆ. ಆಮೇಲೆ ಇಟ್ಕೊಂಡು ನಮ್ಗೆ 12 ಗಂಟೆ ಮುಗಿತಲ್ಲಿ ಸರ್ ನಾನು ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ ಬನ್ನಿ ಅಂತ ಹೇಳಿದೆ. ಅವ್ರು ಹೇಳಿದವರು ಸರ್ ನೀವು ಹೋಗಿ ಬನ್ನಿ ನಮ್ಗೆ ಬೇರೆ ಕೆಲಸ ಇದೆ. 12 ಗಂಟೆವರೆಗೂ ಗೊತ್ತಿಲ್ಲ ನಮ್ಗೆ, ಇಲ್ಲಿ ಗೊತ್ತಿಲ್ಲ ಇಲ್ಲಿ. ಅವ್ರು ಹೇಳಿದ್ಮೇಲೆ ನಾನೇನ್ ಮಾಡ್ತೇನೆ ಬನ್ನಿ ಸರ್ ಹೋಗೋಣ ನಿಮ್ಗೆ ಕರ್ಕೊಂಡ್ ಬಂದ್ಬಿಟ್ಟೆ. ಅವ್ರು ಹೇಳಿದವ್ರು ಬಂದಿಲ್ಲ, ಅವ್ರ ಅಂಡೆ ಉಳ್ಕೊಂಡ್ಬಿಟ್ರೆ. ಆಮೇಲೆ ಇಲ್ಲಿ ಬಂದ್ಮೇಲೆ ಫೋನ್ ಮಾಡ್ತೀವಿ, ಸರ್ ಇನ್ನೂ ನಡೀತಂತೆ ಬಂದ್ಬಿಡಿ ಸರ್ ನೀವು ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು. ಇಲ್ಲ ನಂಗೆ ಲೇಟ್ ಆಗುತ್ತೆ, ನೀವು ಮುಗಿಸ್ಕೊಂಡು ಹೋಗಿ ನೀವು ಅಂತ ಹೇಳಿದ್ರು. ಆದ್ರೆ ನನಗೇನಂತ ಹೇಳಿದ್ರೆ ಯಾವ್ದೋ ಪುಣ್ಯ ನನಗೆ ಇಲ್ಲಿ ಹೇಳ್ಕೊಂಡ್ಬಂದಿದೆ. ಹೇಳ್ಕೊಂಡ್ಬಂದು ಇಲ್ಲಿ ಕುಂತಿಸಿದ ಇಂಥ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಪ್ರತಿ ಒಂದು ಮಾತಲ್ಲಿ ಬಹಳ ಅರ್ಥ ಇದೆ. ಏನಂತ ಹೇಳಿದ್ರೆ ನೀವು ಏನ್ ಬೇಕಾದ್ರೂ ಮಾಡಿ, ನಿಮ್ಗೆ ಏನ್ ಸಿಗಬೇಕು ಅದು ಸಿಗುತ್ತೆ ಒಟ್ಟಲ್ಲಿ. ನೀವು ಹಿಂದೆ ಒಂದ್ರಿಂದ ನೀವು ಹೋಗ್ಬೇಡಿ, ನೀವು ಪ್ರಕೃತಿ ನಿಮ್ಗೆ ಏನು ಸಿಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅವ್ರೇನ್ ಹೇಳಿದ್ರು ಅವಾಗ ಒಂದು ಮೈಗಿದೆ ನಿಮ್ಮ ಹತ್ರ, ನೀವು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀರಾ, ಮಾತಾಡೋದಕ್ಕೆ ಹಿಂದಿಗೆ ಶಕ್ತಿ ಇದೆ. ಶಕ್ತಿ ನಿಮ್ಮ ಹತ್ರ ಮಾತಾಡ್ತೀವಿ, ನೀವು ಮಾತಾಡ್ತಾ ಇಲ್ಲ.
ಅದು ಶಕ್ತಿ ಮಾತಾಡ್ತಾ ಇದೆ, ಅದಕ್ಕೋಸ್ಕರ ನೀವು ಮಾತಾಡ್ತಾ ಇದ್ರೆ ಹೊರತು ಅದು ನಾನು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೆ ಮಾತ್ರ ಅನ್ಕೋಬೇಡಿ. ನನ್ನ ಹತ್ರ ಶಕ್ತಿ ಇದೆ ಅಂತ ಅದು. ಆಮೇಲೆ ಇನ್ನೊಂದು ಹೇಳಿದ್ರು, ನಾವು ಎಲ್ಲೇ ಹೋಗ್ಬೇಕಂತ ಹೇಳಿ ನಾವು ಏನೋ ಒಂದು ಪ್ರೋಗ್ರಾಮ್ಗೆ ನಾವು ಪ್ರಿಪೇರ್ ಆಗಿ ಬರ್ತೀವಿ. ನಾವು ಇಲ್ಲಿ ಬರ್ಬೇಕು, ನಾವು ಬೇರೆ ವಿತೌಟ್ ಪ್ರಿಪೇರ್, ನಾವು ಪ್ರಿಪೇರ್ ಇಲ್ಲ ಏನ್ ಮಾತಾಡ್ಬೇಕು ಅಂತ ಬಂದ್ವಿ. ಆದ್ರೆ ಇದು ಅದ್ಭುತವಾದ ಒಂದು ಶಕ್ತಿ ಇದೆ. ಆ ಶಕ್ತಿಯಿಂದ ನಮ್ಗೆ ಈ ತರ ನಡೀತಾ ಇರ್ತಿಲ್ಲ. ಅದು ನಿಜವಾಗ್ಲೂ ಒಂದು ಶಕ್ತಿ ಇದೆ. ಸಾರ್ ಅವರು ಹೋದ ವರ್ಷ ಒಂದು ಪ್ರೋಗ್ರಾಮ್ ಮಾಡಿದ್ರು ಸಾಯಿ ಪ್ಯಾಲೇಸ್ ಅಲ್ಲಿ. ಅವಾಗ ಆಂಧ್ರದಿಂದ ಸ್ವಾಮಿಗಳು ಬಹಳ ಜನ ಎಲ್ಲ ಬಂದಿದ್ರು, ಎಲ್ಲ ಜಗಪತಿ ಬಾಬು ಸರ್ ಅವರೆಲ್ಲ ಬಂದಿದ್ರು. ಬಹಳ ಅದ್ಭುತವಾದ ಎಲ್ಲ ಪ್ರೋಗ್ರಾಮ್ ಅದು. ಅದು ಯಾವ ತರ ಇದೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ನೀವು ಅದೆಲ್ಲ ಭಾಗವಹಿಸಿದವ್ರು ಮಾತ್ರ ಗೊತ್ತಿರ್ತಾರೆ ಯಾವ ತರ ಇದೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು. ಅಷ್ಟು ಅದ್ಭುತ ಆಗಿತ್ತು. ಅದೇನ ನಮ್ಗೆ ಇಲ್ಲಿ ಬಂದಿದ್ದು ನಮ್ಮ ಪುಣ್ಯ ನಮ್ದು. ನಮ್ಗೆ ಹೇಳ್ಬೇಕಂತ ಹೇಳಿದ್ರೆ ಯಾವ್ದೋ ಒಂದು ಪುಣ್ಯದಿಂದ ನಾವು ಬಂದಿದ್ದು ಈ ತರ ಕೇಳಿದ್ವಿ ನಾವು. ನಮ್ಮಿಂದ ಅಭ್ಯಾಸ. ಆಮೇಲೆ ಈ ಆಧ್ಯಾತ್ಮಿಕ ನಮ್ಮ ಮೇಡಮ್ ಅವರು ಇದ್ದಾರೆ, ಅವ್ರು ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತಾರೆ. ಅವರು ಇನ್ನೂ ಚೆನ್ನಾಗಿ మాట్లాడతారు ಎಲ್ಲ విషయాలలో. ಅವ್ರು మాట్లాడేది ಇನ್ನೂ ఒళ్ళేదు. ఏం నేను మాట్లాడాల్సింది ఏం లేదు, మీరు అన్నదాని కల్లా చూసుకుంటున్నాను అంతే. అంతేనా? వండర్ఫుల్ గా ఉంది మాట్లాడింది అంతా కూడా, అంత వాస్తవమే కదా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇవాళ మొత్తం ప్రోగ్రాంలో ముందు మీరు చెప్పినట్టుగా ఇది నాది, మా పిల్లలు, లేదా నా జాబు, నాకు ఇంక్రిమెంట్ రాలేదు, నాకు ప్రమోషన్ రాలేదు, ఆఫీస్లో బాస్ తిడుతూ ఉన్నాడు, ఈ యొక్క మైండ్ సెట్ ముందు ఉంది. సో హెన్స్ ఫోర్త్ మేబీ ఫర్దర్ మీరు చెప్పిన విధంగా నేచర్ మనకి దేవుడు ఏదైతే ఇవ్వాలని ఉందో అది డెఫినెట్గా మనకు వస్తుంది. సో ఈ యొక్క మైండ్ సెట్లో ఫాలో అవుతాను. సో దట్ మెడిటేషన్ ఆ క్లారిటీ వచ్చింది. ఎందుకంటే నాకే రావట్లేదు, మీకు అవ్వట్లేదు అని ఒక కన్ఫ్యూషన్ ఉండదు. నేను నాది కాబట్టి అవును ఇక్కడ అరుణ్ ఇచ్చేయండి. ఆ ఒక పాయింట్ లో క్లారిటీ వచ్చింది. సో బేస్డ్ ఆన్ దట్ కంటిన్యూ అవుతుంది. మాట్లాడతా ఏం అర్థం అయితే నీకు మాట్లాడు. ఇక్కడ ఉన్నటువంటి నా సహోదరులు అందరికీ కూడా నా యొక్క ప్రణామాలండి, ఆత్మ సహోదరులందరికీ. మీరు మాట్లాడుతున్నారే రామలక్ష్మి, మేము ఇద్దరం కూడా కలిసి దూరం ఉంటాం, ఎవరు ముందు ఇది అవుతారో ఇదని ఒక పదం చెప్పారు లాస్ట్. మా పిల్లల్ని కూడా ఇద్దరు రామలక్ష్మణులు అంటారు అందరు, మా చుట్టుపక్కల అందరు నా ఫ్రెండ్స్ అంటారు, అలాగే కలిసి ఉంటారు మీలాగనే. నేను మా పెద్ద బాబుకి మ్యారేజ్ సెట్ అయిందని కార్డు ఇవ్వడానికి నాకు ఎవరైతే మార్గదర్శనం వహించారో వాళ్ళ కార్డు ఇవ్వడానికి వెళ్ళా. ఫస్ట్ వాళ్ళకి ఇచ్చే ఆధ్యాత్మిక నా గురువుకి ఆయన నాకు ఫస్ట్ ఏం చెప్పారంటే, జ్యోతి నీకు మీ పిల్లలంటే నీకు మీ పిల్లలు మీరు బాగా కలిసి ఉంటారు, ఇవాటి నుంచి అక్కడి నుంచి అది కట్ చేసేసుకుని లోపల అని చెప్పండి. కార్డు ఇవ్వడానికి వెళ్తే కార్డు ఇవ్వడానికి నేను వెళ్తే ఎంతో ఆనందంగా వెళ్ళాను నేను అక్కడికి. ఎందుకంటే అప్పటికి నేను 1 man army లాగా, అప్పటికి మా హస్బెండ్ మా పిల్లలు చిన్నప్పుడు 6th క్లాస్ అప్పుడే మా బర్త్డే వెకేట్ చేశారు మా హస్బెండ్. వాళ్ళని అప్పటి నుంచి బీటెక్, ఎంటెక్, క్యాటరాస్, ఎంబీఏ ఇన్ని 1 man army లాగా చేసుకుంటూ వచ్చాను. అప్పటికి సడన్ గా వెళ్ళేసరికి ఇవాటి నుంచి అయిపోయింది, ఇంక నువ్వు దానితో అటాచ్ కాకు, లోపల తీసేసేయి అన్నాడు ఆయన. ఏమోలే గురువు గారు ఏ చెప్పినా మంచిగా చెప్తారు కదా, సరే మీరు అన్నదైతే తీసుకుంటే ఇచ్చడానికి అయితే రావట్లేదు, నేను ఆలోచిస్తాను అని చెప్పాను. ఇంకా తర్వాత నుంచి మళ్ళీ ఎప్పుడో ఒకసారి కూర్చొని ఎందుకబ్బా ఇలా చెప్పారన్నప్పుడు సుఖ మహర్షి యొక్క బుక్ ఒకటి చదవడం జరిగింది. ఆయన మ్యారేజ్ చేసుకోమన్నప్పుడు ఒక పుడకలతో పోల్చాడు భార్యాభర్తలు కుటుంబ వ్యవస్థ అంతా. ఒక నురుగులో చిన్న చిన్న పుడకలు, కట్టె పుడకలు కుట్టుకొస్తాయి కదా నురుగులో, ఈ కుటుంబ వ్యవస్థ అంతా అలాగే ఒక ఫ్యామిలీ లాగా ఒక్కొక్క పుడక వస్తుంది. ఒక కెరటం వచ్చినప్పుడు ఒక్కొక్క పుడక బయటకు వెళ్ళిపోతుంది. ఏ పుడక ఎప్పుడు బయటకు వెళ్తుందో, నురుగులో ఎప్పుడు అడుగు వెళ్తుందో పైకి వెళ్తుందో తెలియదు. అది ఆ చదివినాక ఓహో అందుకే చెప్పినారు ఇదంతా. మళ్ళీ ఇప్పుడంటే నా పిల్లలకి నేను ఒక్కదాన్ని కేంద్రంగా ఉన్నాను, తర్వాత కేంద్రం మారిపోద్ది సెంటర్ పాయింట్. ఓ అందుకే చెప్పినారు, అప్పటి నుంచి కట్ చేయడం మొదలు పెట్టేశాను లోపల నుంచి. అది తర్వాత నాకు ఎంత హ్యాపీ ఇచ్చిందంటే, ఆ క్షణంలో ఎంత బాధపడ్డానో తర్వాత చాలా ఫ్రీ అయ్యాను నేను నా లోపల. ఇప్పుడు మీరు చెప్పారు ఎంతో మంది, మేము ఒకవేళ పోయినా కూడా మేము ఒక్కరమే, ఉన్నా కూడా ఒక్కరమే చెప్పారు. మీరు ఆ క్షణం ఉన్నప్పుడు ఒక క్షణంలో నా మైండ్లో
నా చిన్నప్పటి నుంచి చూసినప్పుడు ఇప్పుడు సుమారు 82 మంది నా చుట్టుపక్కల వాళ్ళంతా లేరు, మైనస్ అయ్యారు సోషల్లోకి వెళ్ళి. మీరు అన్న మరుక్షణం నేను లెక్కేస్తున్నాను. నా పై అప్లై అయిన వాళ్ళంతా బాబాయిలు, పిన్నిలు, చిన్నమ్మలు, మా అమ్మమ్మలు, తాతయ్యలు వీళ్ళంతా 82 మంది లెక్కకు వచ్చారు. నా చిన్నప్పటి నుంచి ఉన్న ఎంతమంది ఇప్పుడు నాతో ఉన్న ప్రయాణించిన వాళ్ళు లేరు నా పక్కన. నా ఏజ్ లో ఉన్న నా ఫ్రెండ్స్ లో కూడా సగం 30 మంది లేరు ఇప్పుడు. నా అప్లైన్ బాబాయిలు వీళ్ళంతా లేరు. మా ఆడపడుచులు, మా వారు 8 మంది, వీళ్ళంతా 8 మందిలో 2 ఉన్నాం జంటల్లో. వాళ్ళ జనాభా అంతా తగ్గిపోయిందరే. ఎప్పుడు నేను లెక్కేసుకోలేదండి. ఇవాళ రామలక్ష్మి గారు వచ్చినప్పుడు ఎందుకు లెక్కేసాను నేను ఇది ఎప్పుడు వేయాల. వాళ్ళు కార్డు వస్తుంది, పోతాము, పలకరిస్తాము, వస్తాము, టిఫిన్లు తీసుకెళ్తాము, జరుగుతాయి. లెక్కేసుకోవాలి. ఇప్పుడు వేసే లెక్క ఒక క్షణానికి అదే సరే. ఇప్పుడు ఇంటికి వెళ్ళేదాకా కూడా నేను ఉంటానో లేదు నాకు తెలియదు, వెళ్తాను. కానీ లెక్క అయితే వేసుకోవడం జరిగింది. అయితే లెక్క వేసుకోగానే నవ్వు వచ్చింది అనమాట మీరు చెప్తుంటే. ఇంకా మళ్ళీ ఒకసారి నా అనుభవాన్ని మీ అందరికి పంచుకోవాలనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే బంగారు తల్లి. మీరు చెప్పారు కదా తల్లిదండ్రులకి చెప్పాలి. ఒకే స్థలంగా కళ్ళలో నీళ్ళు వచ్చింది సార్. ఏమని తెలియదు నాకు. యాపత్తు లేదు, కళ్ళు మూసుకునే ఉన్నాను. ఒకే 2 కళ్ళలో కారుతా ఉన్నది. నేను చూసుకోలే. ఏమని అర్థం కాలేదు సార్. దానికి ఏమని చెప్పాలి? అదే తల్లి, మీ తల్లిదండ్రులు ఇన్నాళ్ళ నుంచి నువ్వు చేసుకోవాలా? లేదు, చేసుకున్నది బయట ప్రపంచంలా చేసుకున్నావు. తోడి ఇప్పుడు కూర్చున్న కాబట్టి కరెక్టే కదా? రోజు సరదాగా ఉంటూ మాట్లాడుతున్నావు కాదు, ఫోకస్ చేయాలి. లేరు ఉండరు. అదే నాకు అడగాలని కరెక్టే. ఓకే, కొంచెం మీ తల్లిదండ్రులు మీ దగ్గరికి వచ్చి 2 కళ్ళల్లో వాటర్ పొట్టులాగా రావాలి. ఆత్మ కరెక్ట్ అయ్యి ఉంటుంది, విశ్వాసం కరెక్ట్ అయినప్పుడు అలా వస్తుంది. ధ్యానం చేసుకుంటాము, నిద్రలో వెళ్తే సరిగా తప్ప అని అడుగుతుంది. ధ్యానం చేస్తూ ఉంటాము, అప్పుడు ఒక్కరు నిద్రలోకి వెళ్ళిపోతాం కదా. కరెక్ట్ అండి. అందుకని ఏమంటారంటే ఇట్లా చైర్లో కూర్చున్నాం అనుకోండి, నిద్ర ఇంటికి వచ్చింది. అందుకని చైర్లు కొంచెం కింద బెడ్షీట్ లాంటి మెత్తలు చేసి కూర్చుంటే అప్పుడు నీకు సపోర్ట్ లేదనుకోండి, ముందు ఊళ్ళో వెలుగు వచ్చింది. ఇప్పుడు నీకు సపోర్ట్ ఎట్లా ఉన్నావు అనుకోండి, ఎలా టెక్నిక్ మనం చేసుకోవాలి. ఏంటంటే కూర్చుంటే చైర్లో కూర్చుంటే తూల్లో వెలుగు వచ్చింది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మాకు పిరమిడ్ కట్టాలి. పిరమిడ్కి వెళ్ళినప్పుడు చాలా మంది నేను 3 గంటలు ధ్యానం చేస్తాను, 4 గంటలు చేస్తాను చెప్తుంటారు. మా దగ్గర ఒకరోజు మాకు ఎందుకో లోపలికి వెళ్ళి పిరమిడ్ లోపలికి వెళ్ళి చూస్తే 2 ఈ చేతులు పెట్టుకుని కాలు పెట్టుకుని నిద్రపోతున్నారు. నిద్రపోయేవాడికి 4 గంటలు ధ్యానం చేస్తే 10 గంటలు ధ్యానం చేస్తే దాన్ని లేచి వచ్చి నేను పొద్దున్న 9 గంటలు 5 గంటలు ధ్యానం చేస్తాను. ఇవన్నీ లెక్కలు కాదమ్మా మనకి. నిద్ర వస్తున్నప్పుడు అంటే నీకు ఏది రీచ్ అని నిద్ర వచ్చినప్పుడు పడుకో, చేయొద్దు. ఇంకోటి ఏంటంటే తల్లి, ఇంకోటి ఏంటంటే మనకి ఒక అమ్మాయి తెలియకుండా మన దేహంలో సడలి పడాలి ఉన్నప్పుడు ధ్యానం కుదరదు, నిద్ర వస్తుంది. నిద్ర వచ్చినప్పుడు పడుకోము. అది బలంగా కూర్చోబెట్టకూడదు ధ్యానానికి. బలం కూర్చోబెట్టే ఘర్షణతో ధ్యానం ఉండదు, ఉన్న ధ్యానం పోతుంది. మంచి తల్లి. కూర్చొని 4:30 తెల్లవారి ఇంట్లో సోఫా మీద కూర్చొని ఉన్నాను. బాగా కొట్టారు సార్, ఎవరైనా తెలియదు. ఈపు మీద బాగా ధ్యానం చేయకుండా నిద్రపోతాను కొట్టాను. ఇట్లాగే అమ్మలాగా చెప్పినట్టు మాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చెప్తాం. మా ఆయన ఉండొచ్చని చూస్తాను, ఆయన రూమ్ లో గొట్టలు కొడతా ఉన్నారు. ఎలా భయం. ఇంకొకసారి బాడీ ఫుల్ గిర్రం తిరిగింది సార్, భయపడి కళ్ళు తీసి. అట్లాగే మేము హోమ్ థియేటర్లో కూర్చొని ధ్యానం చేస్తాం. మేము ఇద్దరం మా పెద్ద మేము దూరం కొంచెం ధ్యానం చేస్తున్నాం. ధ్యానం చేస్తా ఉంటే గోము మీద పళ్ళు దెబ్బడి ఉన్నాం. దెబ్బడి వల్ల అప్పుడప్పుడు మా ఇద్దరు ఏంటంటే నేను నిద్రపోతుంటే మా పెద్ద కొడతాడు, నేను నిద్రపోతే వాడిని లేపుతాడు.
నేను అనుకున్నాను మా బెదరేమో లేపాడేమో నాకు డౌట్ వచ్చింది. కొట్టాడని వాడు కొట్టున్నాడని వాడు ధ్యానం చేస్తున్నాడు. ఆ డౌట్ వాడు లేపున్నాడు, మళ్ళీ ధ్యానం చేస్తున్నా. మళ్ళీ పళ్ళు నిద్ర వచ్చింది, ఇంకో దెబ్బ పడింది. డౌట్ వచ్చి అడిగినప్పుడు ఏదో నువ్వేమైనా కొట్టావు లేపు, నేనే కొట్టలేదు అన్నాడు. ఓహో, భగవంతుడే మంచి అవకాశం వస్తే నిద్రపోతున్నావు నువ్వు ముట్టిగా చేశాడు కదా నాకు అర్థమైంది. అవన్నీ కూడా చిత్కళలు అంటారండి, జరుగుతాయి. ఒకవేళ మనం గాడి తగ్గినప్పుడు నేను 4 గంటలకు లేవాలనుకున్నప్పుడు చక్కగా ఇలా వచ్చి తగ్గలేదు. ఎందుకంటే మన మమ్మీ డాడీ లేపినంత సుకుమారంగా ఉండాలి లేవడం. అది అది ధ్యానులకు అందరికీ కామన్ గా అలవాటు అయిపోతుంది సార్. సరే, ఒక చిన్న ప్రశ్న సార్, మీకు నవ్వకుండా చెప్పండి. మీరిద్దరు ఒకే తీరు ఉంటారు కదా, మీ పిల్లలు, మీ ఇంట్లో మీ అర్ధాంగిలు, మీ మమ్మీ డాడీ భోజనం చేసినప్పుడు ఒకరికి డబల్ పెట్టడం కానీ కన్ఫ్యూజ్ కావడం చిన్నప్పటి చెప్పడం జరిగిందా? నవ్వుకుంటే రోజు జరుగుతుంటారు. మాకు నమస్కారం పెట్టి మళ్ళీ చెప్తుంటాడు, నాకు పెట్టావయ్యా వాడికి పెట్టేటప్పుడు. అట్లా మరి ఇద్దరు డబల్ తిని ఒకరు ఉపవాసం ఉన్నాయి కూడా ఉన్నాయండి? అట్లేం లేదా? అమ్మ నాన్న దగ్గరగా ఉంటారు కాబట్టి వాళ్ళు కొంచెం గుర్తుపడతారు, కొంచెం వాయిస్ అది గుర్తుపడతారు. మీరు కూడా కొంచెం 10 రోజులు అట్లా ఉంటే కొంచెం గుర్తుపడతారు. ఇట్లాగే మాకు తమిళ్లో అజిత్ షూటింగ్ జరుగుతుంది. ఇది భలే జోక్ ఇది. అజిత్ తమిళ హీరో అజిత్ ఉన్నాడు కదా, బయటగా ఉన్నాం 15 సంవత్సరాల ముందు. దాంతో అంటే బెదరికి దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిన తర్వాత షూటింగ్ లో అజిత్ కొట్టంటే రింగు తగిలింది, కట్ అయింది. వాలి సినిమాలో ఏమంటే మరుసటి నేను కూడా బెదరేళ్ళాడు. నేను వెళ్ళా ఎలా என்னப்பா நிறுத்தி அடிபடி சென்னை சென்னை గాయ మారిపోయింది కదా. ஒன்றில்லை சார் சும்மா ஒரு ஐடியா நீங்க ஒரு మంత్రం అది పోయింది సార్. మంత్రం దగ్గరికి వెళ్ళావు, ఆయన ఆగ్యాలు పెట్టడం క్లియర్ అయిపోయింది. ఈ అడ్రస్ అది సార్ నాకు బ్యాంక్ పేరు పోరా అన్నాడు. నాకు బ్యాంక్ పేరు అంతా గురువు చెప్పు అన్నాడు. కొంచెం నేరం కలిసి కొంచెం తర్వాత చెప్పాను, లేదంటే మీ ఇద్దరు టిన్స్ ఒక రకం డబ్బు దగ్గర రాలేదు, నేను వచ్చాను. పక్కన ఎవరు మాట్లాడదు, ఎవరు ఎవరు సరే సరే మాట్లాడు, లేదంటే టైం అయింది. సరే, ఎనీ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈరోజు ఇక్కడికి రావాల్సిన కాదు సార్, అల్లారి ప్రోగ్రామ్ ఉండేది. నేను ఉండేది తుంపు ఇక్కడి నుంచి మా చిన్న కొత్త ఇప్పుడు ప్రోగ్రామ్స్ జనరల్గా మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు. మైక్ దగ్గర పెట్టండి, రామలక్ష్మణ్ చూస్తున్నారు. ప్రత్యేకంగా మీకోసం ఇక్కడ వచ్చాను సార్. మీకోసం హైదరాబాద్ 2 టూర్లు వచ్చిన చదవడానికి వీలు కాలేదు. సో ఈ రోజు ఇక్కడ రావడానికి ప్రత్యేక మీరే సార్. మా అమ్మాది చెప్పాడు ఈరోజు వస్తున్నారని, వచ్చినందుకు చాలా మీ దగ్గర కలిసి మాట్లాడినందుకు. సో ఇంత స్పీచ్ మీరు ఇస్తారని అనుకోవట్లేదు సార్. ఎందుకంటే ఇంటర్వ్యూలు చూసాను చాలా, మీరు చాలా ఇంటర్వ్యూలు పెద్ద పెద్దతో మాట్లాడడం చూశాను. వాళ్ళు డైరెక్ట్ లెవెల్లో కూడా ఈ రీతి మాట్లాడతారని ఎక్స్పెక్ట్ చేసిందే సార్. థ్యాంక్స్ గాడ్. చాలా ఆత్మకి చాలా గట్టిగా సహకరించారు సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. టైం లాస్ట్ లో లక్ష్మీ మేడం గారు, రంగనాథ స్వామి గారు మాట్లాడి ఈ క్లాస్ వాళ్ళ క్లోజ్ చేస్తారు. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, వాళ్ళు బంగారు అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. చెప్పండి. ನಮಸ್ತೆ, ನನ್ನ ಹೆಸರು ಪದ್ಮಾವತಿ ಅಂತ. గురువులు కావాలి వెళ్తా ఇద్దరు చెప్తా ఉంటున్నప్పుడే గురువులతో అక్కడికి వెళ్ళొచ్చినాక నేను చేస్తా లేదు, సారీ. పత్రిజీ గురువు గారు యూనివర్సు మా ఇంట్లో కూడా ఒక చిన్న సెంటర్ ఓపెన్ చేసిండారు.
2 years నుంచి నడుస్తూ ఉంది. 86 weeks కంప్లీట్ అయ్యింది. ఫస్ట్ 10 to 11 to 1 చేస్తూ ఉంటుంది, నడుస్తూ ఉండే. అందరికీ మధ్యాహ్నం ప్రతి గురువారం గురువుగారు నా చేతిలో 40 జనాలు వంట చేపిస్తూ ఉండ్రి. 40 జనాలు వంట చేస్తే 100 జనాలు వచ్చినా సరిపోతా ఉండింది. నాకు మా వారికి కొంచెం హెల్త్ ఇష్యూ అయ్యి టైం చేంజ్ చేసిందాం. ఇప్పుడు 3 to 5 ఉంది. ఇప్పుడు ఇది నంబర్, కాంటాక్ట్ నెంబర్ కింద ఉంది. దయచేసి అందరూ ఈ నెంబర్ నోట్ చేసుకోండి. రాండా సెంటర్కి మెడిటేషన్కి ఒక 21 వీక్ భగవద్గీత క్లాస్ నడిచింది. అది ఇస్తే లాస్ట్లో ఒక బుక్స్ అందరికి పంచిపెట్టడం అయింది, సెలబ్రేషన్ చేయడం అయింది. గీతా బుక్స్, భగవద్గీత బుక్స్ ఆ 21 వారం నడిస్తే ఇంక అన్ని వారాలు ఒక్కొక్క వారం ఒక్కొక్క మాస్టర్ వచ్చి క్లాసులు నడపడం జరిగింది. ఈ నంబర్ నోట్ చేసుకొని అందరూ మన సెంటర్ కూడా రావాలని మనసారా వేడుకుంటాను. స్వామి లక్ష్మీ మేడం ధన్యవాదాలు చెప్పుకుంటాను. స్నేహితులారా, ఈరోజు మనము అద్భుతమైనటువంటి సత్సంగం నడుపుకున్నాం. ఇక్కడ అంటే మన రామలక్ష్మణ్ సార్ గారు వచ్చి వాళ్ళ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని, అంటే ఎంతో లోతైన జ్ఞానం అని చెప్పాలి, ఆత్మ జ్ఞానం ఈరోజు మనకు అందింది. ఓకే, సో ఇక్కడ అంటే మనం భగవద్గీతలో చదువుతాము, తర్వాత మన ప్రతినిధి సార్ ఎన్నో కాన్సెప్ట్లు ఇచ్చారు. అన్ని కాన్సెప్ట్లు కూడా కలిపి ఏకంగా ఒక మిక్సీలో వేసి తీస్తే ఎట్లా ఉంటుందో అంత అవుట్పుట్ ఈరోజు మనం వచ్చింది. నిజంగా అద్భుతమైన జ్ఞానం చదివి సో ఎంతో ధన్యవాదాలు. అద్భుతమైనటువంటి జ్ఞానము మా అందరికి కూడా అంత అతి సులభంగా మనకు అందింది ఈరోజు. సో కాబట్టి ఇది ఏంటంటే మనం అంతా చాలామంది మనకు చెప్తూ ఉంటారు మాస్టర్స్ అయితే, సో వాళ్ళు ఉన్నటువంటి ఒక మంచి సెలబ్రిటీ స్థాయిలో ఉండి ఈ యొక్క జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని అంత లోతుగా వాళ్ళు అధ్యయనం చేసి దాన్ని సాధన చేస్తున్నారు. చూడండి, ఆ సాధన అనేది మనకి ఎంతో ఇన్స్పిరేషన్ అవుతుంది. సో గొప్ప ఇన్స్పిరేషన్ చెప్పాలి సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు మామూలు మాస్టర్ చెప్తూ ఉంటారు. సో మీరు చెప్పడం వల్ల ఏంటంటే అది ఇంకా లోతుగా అందరికి కూడా అది చేసేంత అవకాశం ఉంది. జనరల్ గా అర్థమవుతారు, కొంతమంది డీప్ గా ఉంటాయి, అర్థం కావు. సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మామూలు మనుషులు ఎలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తో చెప్పారు కాబట్టి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ద్వారా మాకు అందరికి కూడా చాలా లోతుగా అది అందిందని చెప్పి ఈరోజు ತುಂಬಾ అంటే హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మీ అందరికి కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంతసేపు మా మాటలు బంగారు పనులు దాకా మీరు చిన్న వాటిల్లో మీకు ఏమైనా నచ్చితే క్రెడిట్ గోస్ టు గురువులకి ఇవ్వండి. మీకు ఏమైనా నచ్చిన మాటలు ఉంటే మాది క్షమించుకుని అడుగు. సో ఫ్రెండ్స్, చిన్న సార్కి మనం చిన్న సన్మానం చేసుకున్నాం. సో మనకి ఈరోజు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. ఈ జ్ఞానాన్ని మనం ఆచరణలో పెడదాం. ప్రతిదీ ప్రాక్టికల్గా మన నిత్య జీవితం ఎలా ఉండాలనేది చెప్పారు సార్. ఒకసారి గట్టిగా
ఒకసారి సార్కి గట్టిగా క్లాప్స్ చేద్దాం. ఫైనల్గా ఒక చిన్న మెసేజ్. ఆధ్యాత్మికతలో ప్రయాణం చేయటువంటి అంత ఆషామాషి కూడా కాదు. నాలెడ్జ్ ఇస్ డివైన్ అన్నారు. మనం తీసుకున్న జ్ఞానాన్ని సరైన విధానంలో మన జీవితంలో పెట్టాలి. ఎందుకంటే ఇప్పటివరకు సార్ ఎంత అద్భుతంగా ఫ్యామిలీస్ గురించి చెప్పారు. మనం ఎక్కడ అటాచ్ అవ్వాలి అక్కడ అటాచ్ అవ్వాలి, అటాచ్ అయ్యాక డిటాచ్ అవ్వకూడదు. మళ్ళీ ఇదంతా మాయే కదా, ఆ టైప్లో మనం ఆలోచించకూడదు. ఇక్కడ భౌతికంగా అద్భుతంగా జీవిస్తేనే ఆధ్యాత్మికంగా మనం పయనించాలి. థ్యాంక్ యూ.